ఇస్తర్ గారు మన ముందున్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సో మిమ్మల్ని తెలుగు సినిమాస్ లో చూసి 1 year అవుతుంది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ అంటే రిలీజ్ మన చేతిలో ఉండదు కదా. అంటే ఎందుకు అనిపించింది? మీరు ఒక ఆల్రెడీ యాక్టర్స్, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక లిరికిస్ట్, డాన్సర్, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అనిపించింది నేను ఒక మూవీకి డైరెక్షన్ చెయ్యాలి అని? యాక్టింగ్ ఇది కూడా నేను ఆలోచించి చేసింది కాదు. నేను ఫ్లోలో వెళ్తుంటాను లైఫ్ని సో డైరెక్షన్ అనేది కూడా నేను చేయాలనుకోలేదు. లాక్డౌన్ టైంలో ఫామ్ హౌస్లో. బట్ మీ చిన్నప్పుడు స్టోరీస్ ఎక్కడ నేను వినలేదు. అసలు ఎట్లా రావాల్సి వచ్చింది ఏంటి? సో అది మాకు చెప్పాలి మీరు. నేను పుట్టింది పెరిగింది బహ్రెయిన్లో, గల్ఫ్లో. మా పేరెంట్స్ అక్కడే ఉండే, మా మదర్ ఫాదర్ ఇద్దరు అక్కడ జాబ్ చేస్తుండే. సో ఇప్పుడు కొంకణి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? అది జస్ట్ ఆర్గానికలీ. అక్కడ చిన్నప్పుడు నాకు వచ్చిన పాపులారిటీ వల్ల. ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాస్టింగ్ కోచ్ అని ఇట్లా, సో అలాంటివి మీరేమన్నా ఫేస్ చేశారా అప్పట్లో? ఫేస్ అంటే ఫస్ట్ నాకు డైరెక్ట్గా ఫేస్, ఎవరి దగ్గర వెళ్ళి ఇలా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏదైనా చేస్తాను. హిందీలో అవకాశమే లేదు. ఎందుకంటే మాస్టర్జీ స్టూడెంట్ అని చెప్పేసరికి అందరికీ తెలిసిపోతుంది. సరోజ్ ఖాన్ స్టూడెంట్ అంటే సరోజ్ ఖాన్ గారికి అంత. అంటే మీరు సింగింగ్ నేర్చుకున్నారు కదా, ఏదైనా మూవీస్లో ఆర్ ఏదైనా ఆల్బమ్స్లో పాడారా సాంగ్స్? ఎస్ చాలా. అంటే ఆల్బమ్స్లో అయితే చాలా, కొంకణి ఆల్బమ్స్లో అది 8 years old దగ్గర నుంచి చాలా న్యూ కమ్మర్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్, అలా అండ్ మెనీ హిట్స్ ఇచ్చాను కొంకణి సాంగ్స్లో. No romuzo Portugal Anton Bomaetolo నేను నువ్వంటూ వేరేయున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉంటే వింటగా నా కోసం నేనే వెతికేంతగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మోనిక. ఈరోజు మన ముందున్నారు ఒక గార్జియస్, ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు. సో తనని తెలుగు సినిమాల్లో చూసి ఒక 1 year అవుతుంది. తనే ఇస్తర్ గారు మన ముందున్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ముందున్నారు కాబట్టి ఇంకా చాలా బాగున్నాను. మంచిది. అవును. సో మిమ్మల్ని తెలుగు సినిమాస్ లో చూసి 1 year అవుతుంది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ అంటే రిలీజ్ మన చేతిలో ఉండదు కదా. సినిమాలు వచ్చేటప్పుడు నాకు క్యారెక్టర్స్ నచ్చిన దాన్ని బట్టి అండ్ స్టోరీ నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాను. అండ్ షూటింగ్ పరంగా చూస్తే నేను సంవత్సరం అంతా షూటింగ్ చేస్తూనే ఉన్నాను. బట్ ఎవరు వాళ్ళ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒకేసారి 2-3 సినిమాస్ రెడీ అయిపోయాయి. మాయా అని ఒక సినిమా నిన్ననే ట్రీజర్ లాంచ్ అయింది. ఈ రోజు టెనెంట్ అని ఒక ట్రైలర్ లాంచ్ ఉంది. డెవిల్ కూడా రిలీజ్ అవుతుంది. సో అవుతే మన వర్క్ అంతే. ఒక్కొక్కసారి ఖాళీగా కూర్చుని ఎందుకేం జరగట్లేదు, ఇన్ని వర్క్లు చేస్తున్నాను కదా, ఎక్కడ వెళ్ళిపోయాయి అందరూ అని మనమే కాల్ చేసి అడిగినా లేదండి ఇది జరిగింది అది జరిగింది అని రీజన్స్ చెప్తూ ఉంటారు. అదే ఒక్కొక్కసారి కలిసి వస్తే అన్ని ఒకేసారి మీద పడి వస్తాయి. వర్క్స్ కూడా, షూటింగ్స్ కూడా, రిలీజెస్ కూడా. అప్పుడు అందరికి అనిపిస్తుంది ఏంటంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉందేమో అమ్మాయి సడన్గా ఇప్పుడు. అంటే మాకు ఫ్యాన్స్ కి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? అవును, అలా అనిపిస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఈ లోపల ఈ సర్కస్ అర్థం కాదు. బట్ వర్క్ అయితే డైలీ జరుగుతుంది. రిలీజెస్ మాత్రమే అలా కలిసి వస్తున్నాయి. తెలుగులో 3 projects ఉన్నాయి. సో అవి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అండ్ కన్నడలో ఏం చేస్తున్నారు? కన్నడలో 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్కెడ్యూల్స్ అయిపోయాయి. సెకండ్ స్కెడ్యూల్ కోసం వెయిటింగ్. అండ్ రీసెంట్లీ ఒక సినిమా రిలీజ్ అయింది, ఇనామ్దార్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఒక 5 weeks ఆడింది. అండ్ నేను యాజ్ అ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూ చేసి ఒక కొత్త ప్రయోగం అక్కడ చేశాను అనమాట. అది కూడా అడుగుతున్నారు, ఎందుకు కన్నడలో ఎందుకు వెళ్ళారు మీరు, తెలుగులో ఇంకా పాపులర్ ఉన్నారు, మీరు ఇక్కడ ఎందుకు చేయలేదంటే ఎందుకు నా మైండ్కి అలా వచ్చింది. అండ్ ఐ థింక్ సమ్వేర్ నా మైండ్ కొంచెం ఛాలెంజెస్ని వెతుకుతూ ఉంటుంది అనమాట. ఈజీగా ఉన్న దారిలో వెళ్ళాలనిపించదు నాకు. ఎక్కడ నన్ను పరిచయం లేదు, ఎక్కడ నన్ను ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా నేను ప్రూవ్ చేసేది ఉంది, అక్కడ ఏదో చేయాలి అన్నట్టుగా ఏదో ఒక మైండ్ అలా నాకు ఇష్టం.
సో కన్నడలో ఆ ప్రయోగం ఒకటి చేశాను. చేసేటప్పుడు కొంకణి అండ్ కన్నడ 2 లాంగ్వేజెస్లో చేద్దామని అలా ప్రయత్నం చేశాము. సో మా మదర్ ప్రొడక్షన్ బ్యానర్లోనే కన్నడ కొంకణి బైలింగ్వల్గా ఒక సినిమా చేసి ఇప్పుడు రిలీజ్ అయ్యి November 17th రిలీజ్ అయింది. అది 2 weeks ఆడింది. మంచి పేరు, మంచి రివ్యూస్, రెస్పాన్స్ వచ్చింది. సో ఆ హ్యాపీనెస్ కూడా ఉంది. అంటే ఎందుకు అనిపించింది మీరు ఒక ఆల్రెడీ యాక్టర్స్, మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు, మీరు ఒక లిరికిస్ట్, డాన్సర్, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు అనిపించింది నేను ఒక మూవీకి డైరెక్షన్ చెయ్యాలి అని? ఏది కూడా అంటే నేను ఈ యాక్టింగ్ ఇది కూడా నేను ఆలోచించి చేసింది కాదు. నేను ఫ్లోలో వెళ్తుంటాను. లైఫ్ని పెద్దగా ఎక్కువ సీరియస్గా తీసుకోను, లేదా ఎక్కువ ప్లానింగ్లు చేసి ఎక్స్పెక్టేషన్లు పెట్టి డిసప్పాయింట్ అయిపోయి అలాంటి మైండ్ సెట్ లేదు. సో సినిమాలకు వచ్చింది కూడా ఒక ఫ్లోలో వచ్చేసాను. సింగింగ్ అంటే ఇష్టం ఉండే, సింగింగ్ నుంచి డాన్సింగ్ నేర్చుకున్నాను. అలా స్టేజ్లో చూస్తే సినిమా వాళ్ళు, అదే నా సరోజ్ ఖాన్ గారు సినిమాలకి తీసుకెళ్లారు. సినిమా హిందీ చేసేసరికి తెలుగు వచ్చేసింది. సో ఒక అలా 1 by 1 అలా వచ్చాను. సో డైరెక్షన్ అనేది కూడా నేను చేయాలనుకోలేదు. లాక్డౌన్ టైంలో ఫామ్ హౌస్లో ఖాళీగా కూర్చున్నప్పుడు, ఖాళీగా నాకు టైటిల్ నేను వేకెంట్ హౌస్ అని పెట్టేటప్పుడు బెంగళూరు ప్రెస్లో ఫస్ట్ చెప్పి నవ్వింది ఏంటంటే, సినిమాకి ఏదో వేకెంట్ అని పేరు పెట్టుకున్నావు, నువ్వు ఒక్కరోజు వేకెంట్గా ఉండవులే. ఖాళీగా కూర్చొని నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి. నేను వర్కహాలిక్ని. సో ఒక లాక్డౌన్ వచ్చేటప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఖాళీగా కూర్చోడం ఏంటి అనేది చూశాను. ఒక 15 days కింద ఎక్కువ ఒకే చోట కూర్చొని ఒకే టైప్ ఆఫ్ లైఫ్, మొనాటనస్ లైఫ్ బ్రతకడం. అప్పుడు నాకు అర్థమైంది, ఎంతో మంది దీన్నే లైఫ్ అన్నట్టు బ్రతుకుతారు కదా. మార్నింగ్ లేచారు, టీ కాఫీ చెప్పారు, కుకింగ్ చేశారు, ఒక క్లాక్ లాగా డైలీ 365 days ఒకేలా బ్రతికే వాళ్ళకి మేబీ ఇలా ఉంటుందేమో లైఫ్ అన్నట్టుగా అదొక ట్రైలర్ లాగా నాకు లైఫ్లో 2 years అవి. సో ఆ టైంలో నేను ఫస్ట్ అనుకున్నాను ఇది ఒక షార్ట్ డ్యూరేషన్, దీని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్కి వెళ్ళిపోతాము అండ్ మూవ్ ఆన్ అయిపోతాం అన్నట్టు అనుకున్నాను. తర్వాత లేదు, 3 months అయిపోయింది, ఇంకా 2 months, ఇంకా 3 months, సెకండ్ లాక్డౌన్. ఇదేంటి మళ్ళీ లైఫ్ ఇంతేనా? అందరు చెప్పడం మొదలు పెట్టారు కదా, దిస్ ఈస్ ద న్యూ నార్మల్, మనం దీనికే అలవాటు పడాలి అన్నట్టుగా, ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా చెప్పారు. సో అప్పుడు నేను కొన్ని సాంగ్స్ రాశాను. ఇండిపెండెంట్ ఆల్బమ్ లాగా చేయాలి, లేదా నా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తుంటాను కాబట్టి మేబీ సింగిల్స్ లాగా యూట్యూబ్ షూట్ అలా చేయొచ్చేమో అన్నట్టు. అవి కూడా అయ్యేలా కనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఎక్కడ పర్మిషన్స్ దొరకట్లేదు. ఒక్క ప్లేస్ నుంచి ఇంకొకటి వెళ్ళాలంటే సర్టిఫికెట్లు కావాలి, వ్యాక్సినేషన్లు కావాలి, ఎవరు పిలిచినా నేను రారు అంటున్నారు. అయ్యా ఏంటి మరి, ఇంకా మళ్ళీ ఆ నార్మల్ లేదా, ఇంకా ఏం చేద్దాం? ఒక స్టోరీ రాయడం మొదలు పెట్టాను, జస్ట్ అవుట్ ఆఫ్ బోర్డమ్. స్టోరీ రాసింది ఇది, వేకెంట్ హౌస్ ఒక స్టోరీ. అది రాసి వెళ్ళి మమ్మీకి చెప్పాను. మమ్మీ వింటే, లేదు చాలా అన్యూజువల్గా ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీ బ్రెయిన్కి అని చెప్పింది. నేనన్నా ఏదో బోర్ కొట్టి బాగుంటుంది. నేను చాలా బుక్స్ చదువుతాను, చాలా సినిమాలు చూస్తాను. సో అవన్నిటిలో లేనిది ఏదో ఒకటి కొత్తగా అని రాసేసరికి ఒక ఫిలాసఫికల్ అండ్ ఒక రొమాంటిక్ సబ్జెక్ట్ అన్నట్టుగా రాశాను. మమ్మీకి చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఏం చేద్దాం, టైం ఉంది కదా, ఖాళీగా కూర్చున్నాం కదా. సో సీన్ వైజ్ రాయడం, మళ్ళీ స్క్రీన్ ప్లే, మళ్ళీ డైలాగ్స్, టైం ఉంది, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ పాటలు, ఇంకా టైం ఉంది కదా అని అలా రాస్తూ వెళ్ళాను. మొత్తం ప్రాజెక్ట్ ఒక ఫైల్ రెడీ అయిపోయింది. ప్రింట్అవుట్ తీసి మళ్ళీ స్పైరల్ అన్ని మీరే చేశారు. అంటే అన్ని టైం ఉంది చేశాను, యాక్చువల్లీ చేయాలని చేసింది కాదు. సో దాని తర్వాత ఏం చేద్దాం, ఇంకా డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దాం, నాకంత సీన్ లేదనే నా నమ్మకం. సో నేను చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసేటప్పుడు చెప్పేవారు, మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు తెలుసా, మాట్లాడడం ఎక్కువ అండ్ ఒక స్టోరీ చెప్పమంటే ఇంత అడిగితే నేను ఎంత చెప్తాను. సో ఎప్పుడు అంటుంటారు, మీకు మాట్లాడే ఇది ఉంది, ఏదో ఒక ప్రాపర్గా ఒక విస్తారంగా చెప్తారు, ఏది కూడా కన్ఫ్యూజన్. మీ మాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో డైరెక్టర్ గారు కూడా చాలా మంది చెప్తారు నాకు, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఒకటి అడిగితే. సో అవన్నీ డైరెక్టర్ లక్షణాలు, ఏది ఒకటి అడిగినా కన్ఫ్యూజన్ ఉండదు మీరు మాట్లాడితే అని చెప్పి. సో అవును కదా. అండ్ నా ఫ్రెండ్స్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు చెప్పేవారు, నువ్వు రైటింగ్ మొదలు పెట్టాలి, కాలమ్నిస్ట్ అవ్వచ్చు, నువ్వు కాలమ్స్ రాయాలి, నువ్వు యాగనీ అట్లాగా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఇది ఇస్తుంటారు కదా, సమాధానాలు ఇస్తుంటారు కదా, అలాంటి జాబ్ చేయొచ్చు నువ్వు అని చెప్పి. సో అవన్నీ మైండ్లో ఉండే. బట్ ఐ పర్సనలీ డి నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత డైరెక్షన్ కోసం 2-3 అసిస్టెంట్స్ లాగా పనిచేసిన వాళ్ళకి, అసోసియేట్స్ లాగా పనిచేసిన వాళ్ళకి ఆఫర్ చేశాను అనమాట, మీరు చేస్తారైతే చేయండి, అన్ని రెడీ ఉంది అంటే. కొందరికి కాన్ఫిడెన్స్ లేదు, వద్దండి అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ వద్దు. కొందరు అంటున్నారు లేదు, ఫ్యామిలీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కొందరిది సిచ్యువేషనే మారిపోయింది, సో లేదు చేయలేము అన్నట్టు. సో వేరే వేరే రీజన్స్లో అవ్వలేదు. తర్వాత మమ్మీ అన్నారు, ఎందుకు వీళ్ళతో చేతులు కాలు పట్టుకొని ఎందుకు బ్రతిమలాడుతున్నావు, నువ్వే చేయొచ్చు కదా అని. అంత చేయొచ్చా నేను అని అడిగాను. ఎందుకు, ప్రయత్నం అయితే చేయొచ్చు కదా, అందరూ ప్రయత్నం చేసే కదా పైకి వచ్చిన వాళ్ళు, రిస్క్ చేయకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వరల్డ్లో? ప్రయత్నం చేయకూడదు, ఇంతవరకు రాసావు, తెలియకనే రాసావు కదా, ఇంకా ముందు కూడా ప్రయత్నించు,
కుదరకపోతే ఆపేయొచ్చు కదా, ఏదో అర్జెన్సీ లేదు, ఏదో ఎవరెక్కడికి వెళ్ళట్లేదు, స్థితి ఇలాగే ఉంది, ఇంకా ఖాళీగా కూర్చున్న దానికిన్నా ఏదో ఒకటి ప్రయత్నం చేయి, అవుతే ఓకే లేకపోతే వద్దు అని. సో ఆ మమ్మీ అంత చెప్పేసరికి పెద్ద రిస్క్ ఏం లేదు, మన మీద మనమే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా, వేరే వాళ్ళ డబ్బు తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే కూడా తప్పు అయిపోతుంది, ఎందుకంటే తప్పు జరిగితే వాళ్ళకి రిస్క్ లో పెట్టి మనదే ఓన్ డబ్బులతో మనమే ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటే ఒకటే నేను నేర్చుకుంటాను, ఒక తెలియని విషయం నేను కొత్తగా నేర్చుకున్నట్టు, లేదా నాకు తెలియదనే విషయం అయినా నేను నేర్చుకుంటాను, ఓకే నాకు ఇది తెలీదు, దీనికి నేను నెక్స్ట్ టైం దీని జోలికి వెళ్ళొద్దు అనే ఒక లెసన్ నాకు వచ్చేస్తుంది. సో రెండు జరిగినా నాకు ప్లస్సే చెప్పి ఓకే సరే అని చెప్పి అలా స్టార్ట్ చేశాను. అప్పుడు డిఓపి గారిని పిలిచిన, ఎడిటర్ ఎవరికి కాల్ చేసి చెప్పినా డైరెక్టర్ ఎవరు అంటే నేనే అని చెప్తే ఎవ్వరు నెగిటివ్ గా అయ్యో మీరా అన్నట్టుగా అలా బిహేవ్ చేయలేదు. అందరూ మీరా సరే చెయ్యండి, నేనున్నానని చెప్పేలాంటి మంచి ఒక టీం, పాజిటివ్ టీమే నాకు దొరికింది. వాళ్ళు సెట్కి వచ్చి నేను చెప్పిన ప్రతి డిసిజన్ కి కానీ సపోర్టివ్ గానే నా దగ్గర ఉన్నారు, నాతో ఉన్నారు. సో నాకు అలాగే సపోర్ట్ చేశారు. సో చేస్తూ చేస్తూ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. లాస్ట్కి వెళ్ళి ఒక ఫస్ట్ కాపీ చూసేసరికి నాకు నిజంగా అనిపించింది ఓకే, ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఐ హ్యావ్ బికమ్ అ న్యూ పర్సన్, అ న్యూ హ్యూమన్ బీయింగ్ అండ్ అన్ ఆర్టిస్ట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో నేను ఎంతో థింగ్స్ నేర్చుకున్నా, అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ నా మీద నాకు ఒక నమ్మకం ఎంతో పెరిగింది. నెక్స్ట్ టైం నేను దీనికన్నా బెటర్ చేయగలుగుతాను అనే కూడా ఒక థాట్, కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అనుకోకుండా మేబీ ఎంతోసారి మనం ఏమనుకుంటామంటే మన లైఫ్ మనం చేస్తున్నట్టు, అదే మీరు చెప్పినట్టు అడిగినట్టు మీరు ఎలా అనుకున్నారు డైరెక్టర్ అవుతారని, లేదా మనం అనుకుంటాం మనం అనుకున్నది అని. ఇప్పుడు ఈ రోజు పొద్దున్ననే ఈ ఇంటర్వ్యూవే మనం ఎక్కడో ఎలాగో తీయాలనుకున్నాం, కానీ ఇలా ఇప్పుడు జరిగింది. సో ఒక చిన్న విషయం అంటే నేను ఏ టైంకి ఇంటి నుంచి బయలుదేరాలనేది కూడా నా డిసిజన్ ఉండదు. ఓన్లీ మనం అనుకున్న అదొక ఊహలో ఉంటుంటాం ఎప్పుడు. వీఆర్ ఇన్ ఇమాజినేషన్ దట్ వీఆర్ రన్నింగ్ అవర్ లైఫ్. నేను 10 o'clockకి బయలుదేరిపోతాను, నేను అక్కడ ఇది ఇస్తాను, ఇంటర్వ్యూ ఇస్తాను, తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను. ఇంకో నిమిషం మన దగ్గర ఉందా లేదా, ఆ నిమిషానికి నేను అది చేయగలుగుతానా లేదా అనేది మనకు తెలుసుండదు. ప్లానింగ్ ఫైనలీ పైన ఉన్నదే ప్లానింగ్. నేను 10 o'clockకి బయలుదేరుతానని చెప్పిన అదే 10 o'clock ఏదో ఒకటి కాల్ వస్తుంది. నేను 10:01కి బయలుదేరుతాను, లేదా 9:45కి బయలుదేరుతాను. కానీ 10కి షార్ప్ నేను బయలుదేరాలని ఉంటే అది దేవుడు ఆ టైమింగ్ పెట్టుంటే మాత్రమే. సో ఇవి కూడా అంతే, మనం ఏదో డ్రీమ్స్ పెట్టొచ్చు, కోరికలు పెట్టొచ్చు, కానీ ఫైనలీ జరిగేది అన్నది ఉంది కదా, అది మన చేతిలో ఉండదని మనం ప్లానింగ్ చేసినట్టయితే అస్సలు ఉండదని నేను అది కూడా ఈ ప్రాసెస్లో నేర్చుకున్నా. నేను ఏది కూడా ఇప్పుడు డైరెక్షన్ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్, నేను మ్యూజిషియనే అయినా నాకు సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసేంత నాకు తెలుసా లేదా అనేది కూడా నాకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెలియదు. పాటలు రాసి ఒక్క పాట కంపోజ్ చేయడం వేరు చేశారు మీరు ఇంకా. కానీ ప్రాసెస్లో నేను చేసుకున్నాను. నాకు ఒక్క పాట కంపోజ్ చేయడం తెలుసు, లిరిక్స్ రాయడం, దానికి మ్యూజిక్ సెట్ చేసి ఒక పాట చేయడం తెలుసు. కానీ ఒక సినిమాలో ఉన్న పరిస్థితిని బట్టి పాట, మళ్ళీ ఆ పాటకి సంబంధంగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ మూడ్ని బట్టి సీన్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్తూ ఉండాలి. ఇవన్నీ నాకు థియరిటికలీ తెలుసు, కానీ నేను ప్రాక్టికల్గా ఎప్పుడు చేయలేని పనులు ఇవన్నీ. బట్ ఈ సినిమాలో నాకు వేరే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఒకటి, అది ఐన్స్టైన్ గారు నోబెల్ ప్రైజ్ విన్ అయినప్పుడు ఇచ్చిన స్పీచ్లో అది అలా చెప్పారంట. అంటే నేను ఐన్స్టైన్ ఎలా అయ్యానంటే, నాకు నేను చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరి వల్ల నేను ఐన్స్టైన్ వస్తారని చెప్తారు, ఆ రోజు రారు, కానీ నేను ఈ పని చేయాల్సిందే. అలా ఒక మజ్బూరీలో చేస్తూ చేస్తూ తను కూడా ఐన్స్టైన్ గారు అయ్యారంట. సో మనకు కూడా అంతే, నేను చేస్తాను, నేను వస్తాను, నేను రావట్లేదని చెప్పి అందరూ చేయలేరు అనే టైంకి దారి లేక నేను చేయాల్సి వచ్చింది. కానీ అలాంటి ఒక పరిస్థితి వల్ల నాలో ఉన్న ఎంతో ఎబిలిటీస్, నాకే తెలియలేని ఎబిలిటీస్ బయటికి వచ్చాయి. సో ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ థింక్ మేబీ గాడ్ హ్యాడ్ దిస్ జర్నీ ఫర్ మీ. మేబీ లాక్డౌన్ నా లైఫ్లో ఇది ఒక కొత్తతనం తీసుకొచ్చిందేమో అని నేను నమ్ముతున్నాను. తెలుగులో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఇవన్నీ చూసి పబ్లిసిటీ ప్రమోషన్స్ జరిగేటప్పుడు చాలా మంది అప్రోచ్ అయ్యారు. మేబీ వెరీ సూన్. బట్ ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ఒరిజినల్ చేసిన సినిమాలే చాలా ఓవర్ లోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రైడేకే ఇన్ని తెలుగు సినిమాలే, స్ట్రేట్ తెలుగు సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఒక మంచి టైం చూసుకుని రిలీజ్ చేయాలని అయితే ఉంది. మన జనాలు చూడాలి కదా, ఇంత నేను మాట్లాడి ఓకే సరే సినిమా బాగుందా బాగాలేదా సెకండరీ, కానీ అట్లీస్ట్ ఏం చేశాను ఏం చేయలేదనే ఒక సినిమా, అది కూడా ఒక కన్నడలో మంచి రివ్యూస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి కూడా ఒకసారి చూడాలనే నా కోరిక. అవును. ఓకే, మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఇంకోటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, సినిమా ఎట్లా స్టార్ట్ అయింది, ఇవన్నీ మాకు తెలుసు. బట్ మీ చిన్నప్పటి స్టోరీస్ ఎక్కడ నేను వినలేదు. అసలు ఎట్లా రావాల్సి వచ్చింది ఏంటి, సో అది మాకు చెప్పాలి మీరు.
నేను పుట్టింది పెరిగింది బహ్రెయిన్‌లో, గల్ఫ్‌లో. మా పేరెంట్స్ అక్కడే ఉండే. మా మదర్, ఫాదర్ ఇద్దరు అక్కడ జాబ్ చేస్తుండే. హాలిడేస్ టైమ్‌లో ఇండియాకొచ్చి మా ఊరు మ్యాంగ్లూర్‌కెళ్ళి అక్కడ టైమ్ స్పెండ్ ఏదో ఫంక్షన్స్ ఉంటే అది రిటర్న్ వెళ్ళేవారు. నాకు ఇంట్లో మ్యూజిక్ అండ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నా మదర్‌కి తను స్కూల్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్ డాన్స్ ఇష్టం ఉండే. షీ వాజ్ అ సింగర్, డాన్సర్, డ్రామాస్‌లో యాక్ట్ చేయడం ఇవన్నీ ఆమె స్కూల్ సర్కిల్‌లో, కాలేజ్ సర్కిల్‌లో చాలా పాపులర్ అన్నమాట. అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచే నాకు వచ్చింది. ఆ మదర్ ఫ్యామిలీలో ఎక్కువ క్రేజ్ ఉంది. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కూడా డ్రామాలో అవన్నీ యాక్టర్స్ ఉండే. సో కానీ అది ఒక హాబీ లాగా మాత్రమే. దాన్ని ప్రొఫెషన్ లాగా చేసుకునేంత ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ అప్పుడు ఆ థాట్ కూడా లేదు. దీన్నే కెరియర్ గా తీసుకుందామని ఆ టైంలో ఎవరు ఆలోచించలేదేమో. సో మదర్ కూడా అంతే, దాన్ని ఇంట్రెస్ట్ లా తీసుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంది, అబ్రాడ్ వెళ్ళింది, జాబ్ చేస్తుంది, అంతే. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే వాతావరణం ఎప్పుడు మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ లో డాన్స్ చేసేది. అండ్ మన కల్చర్ లో కూడా అది ఉంది కదా, డాన్సింగ్, సింగింగ్, అదంతా ఒక ఆర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్, ఫైన్ ఆర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన కల్చర్ లో కూడా. సో నేను ఊరికి వచ్చినప్పుడు కూడా చాలా ఫంక్షన్స్ కి వెళ్ళడం, కలర్ఫుల్, ఇక్కడ కల్చర్ చాలా కలర్ఫుల్ ఉంటుంది కదా, ఇండియన్ కల్చర్ అంటే అందరూ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అదే గల్ఫ్ లో అంటే బ్లాక్ అండ్ వైట్. సో అండ్ అప్పుడు కూడా మళ్ళీ 90s లో అంత ఎక్స్పోజర్, ఇప్పుడున్న అంత టెక్నాలజీ అండ్ ఎక్స్పోజర్ కూడా అప్పుడు అక్కడ మనకి లేదు. సో ఇక్కడ చాలా అడ్మైర్ చేసేదాన్ని. ఇక్కడ నేచర్, యానిమల్స్, ఈ లైఫ్ స్టైల్ అంతా నాకు చాలా ఇష్టం. మళ్ళీ అక్కడ కూర్చుని టీవీలో చూసేటప్పుడు కూడా, టీవీలో ఇండియన్ సినిమా అని చేస్తే అప్పుడు షారుఖ్ ఖాన్ గారి సినిమాలు, గోవింద గారి హిందీ సినిమాస్ అప్పుడు అక్కడ లోకల్ ఛానల్స్ లో వచ్చేది. సో షారుఖ్ ఖాన్ గారిది నేను ఫస్ట్ టైం చూసింది సినిమా ఏంటంటే కరణ్ అర్జున్లో ఒక పాట, అది ఈవినింగ్ చిత్రహార్ లాగా వస్తుంటుంది కదా, దాంట్లో జాతి హూమే జల్దీ హే క్యా, ఆ పాటలో కాజల్ గారి డ్రెస్, అది ఒక బ్లూస్, నాకు ఇప్పుడు కూడా అది ఆ సీన్ ఎప్పుడు మర్చిపోను. సో ఒక హార్స్ ది స్టేబుల్ ఉంటుంది, దాంట్లో కాజల్ది కలర్ఫుల్ స్కర్ట్ అండ్ ఇలా వన్ సైడ్ పోనీ వేసుకుని ఫ్లవర్స్ వేసుకుని ఫుల్ జంపింగ్, డాన్సింగ్. నేను మమ్మీతో అడిగిన, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి మమ్మీ అని. ఇక్కడెక్కడ జరగట్లేదు, ఈ కలర్ డ్రెస్లు ఎవరు వేసుకోవట్లేదు, అలా డాన్స్ లేదు, అలాంటి వెదర్ లేదు. సో మమ్మీ అంది, ఇదంతా మా ఊర్లో అక్కడ ఇండియాలో అవుతూ ఉంటుంది. అప్పటి నుంచి నాకు ఒక కోరిక, నాకు కూడా ఇండియా వెళ్ళాలి, నేను కూడా ఇండియాకి వెళ్తే ఇవన్నీ చెయ్యొచ్చా. సో మమ్మీ అంది, అవును ఎందుకు, ఇక్కడ చేయొచ్చా. ఇక్కడ చేయడానికి అప్పుడు డాన్స్ క్లాసులు అవన్నీ ఏం లేవు అక్కడ, అన్ని ఇండియన్సే లేరు అక్కడ అప్పుడు. ఇప్పుడు చాలా పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ అక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. సో మమ్మీ అన్నారు, ఓకే సరే ఇండియాకి వెళ్ళేటప్పుడు చేద్దాం. ఎప్పుడైనా నేను అడిగితే సినిమాలు ఏదైనా వస్తే నాకు ఇలా చేయాలి అని చెప్తే ఇండియాకి వెళ్ళేటప్పుడు చేద్దాం. సో అక్కడే నేను ఏం చేసేదాన్ని, మమ్మీని దుపట్టాలన్నీ వేరే వేరే కలర్ దుపట్టాలు నా డ్రెస్ కి కట్టేసి నేను కూడా అలా డాన్స్ చేసి చూపించేదాన్ని, నాకు కూడా చేయాలి అని. సో మమ్మీ చాలా రోజుల వరకు చూసింది. ప్రతిసారి మార్నింగ్ లెగ్గానే నేను అడుగుతుంటాను, ఈ రోజు మనం ఇండియాకి వెళ్తున్నామా. తర్వాత మా మమ్మీ చెప్పిందంట నాన్నకి, చాలా ఆశపడుతుంది ఊరికి వెళ్ళాలని, ఆమెకి డాన్స్ చేయాలని అంత కోరిక, ఊరికి వెళ్ళాలి, యానిమల్స్తో ఆడాలి, ఏంటంటో నా ఈ కోరికలు. నేను అక్కడ హ్యాపీగా లేనన్నమాట. సో మమ్మీ అన్నారు, ఇంకా నా వర్క్, నా కెరియర్ ఇట్స్ ఓకే, వీఆర్ అడల్ట్స్, గ్రోన్ అప్. ఇప్పుడు ఈ ఏజ్ లో నాకు కూడా అర్థమవుతుంది దట్ ఇది కాకపోతే ఇంకొకటి చేస్తాము. కానీ చిన్న పిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ అనేవి, లేదా వాళ్ళ చైల్డ్హుడ్ అనేది మళ్ళీ రిటర్న్ రాదు. మనం ఒక 10 years వరకు, 15 years వరకు బతికిన లైఫ్ ఉంది కదా, అది మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అనేది రాదు. సో మా మదర్ మా నాన్నకి చెప్పిందంట, మళ్ళీ మా అమ్మాయికి ఈ లైఫ్, ఈ చైల్డ్హుడ్, ఈ ఇన్నసెన్స్, ఇప్పుడు ఆమె ఏం ఎంజాయ్ చేయాలనుకుంటుంది అది మళ్ళీ ఎప్పుడూ రాదు. సో నా జాబ్ మానేసి నేను అమ్మాయిని తీసుకుని ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పి, మా నాన్న కూడా ఓకే అని చెప్పి సపోర్ట్ చేశారు. సో నాన్న అబ్రాడ్ లోనే కంటిన్యూ చేశారు, అమ్మ నన్ను తీసుకుని ఊరికొచ్చారు. ఇక్కడ వచ్చాక స్టార్ట్ అయింది నా జర్నీ. సో నాకు ఏదేది ఇష్టం ఉందో ప్రతిదానికి, నాకు సింగింగ్ ఇష్టమా, సింగింగ్ క్లాస్కి జాయిన్ చేశారు. డాన్స్ ఇష్టం అంటే భరతనాట్యం క్లాస్కి జాయిన్ చేశారు. అన్ని క్లాసెస్కి జాయిన్ చేసి, దేంట్లో జాయిన్ అయ్యారు? ఫస్ట్ నేను జాయిన్ అయింది ఇది, ఫస్ట్ యాజ్ అ సింగర్ నా జర్నీ స్టార్ట్ అయింది. ఎలా అంటే, నేను స్కూల్కి వెళ్ళగానే అన్ని కాంపిటీషన్స్ అక్కడ చూసి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని చిల్డ్రన్, ఆ చిల్డ్రన్కి నన్ను చూసి సర్ప్రైజ్. ఎందుకంటే నేను చబ్బిగా లావుగా ఉంటే ఇక్కడ అందరూ బక్కగా నల్లగా ఉన్నారు. ఇక్కడ ఎండ కూడా అలాగే ఉంటుంది కదా, నేను ఫుల్ ఇక్కడ ఎండకి నేను పింక్ కలర్ అయ్యేదాన్ని. సో వాళ్ళందరూ ఎక్కడో అప్పుడు బారైన్ అని తెలియదు, దుబాయ్ తెలుసు, కువైట్ తెలుసు, బారైన్ ఎక్కడో తెలియదు జనాలకి. సో బారైన్ నుంచి ఎక్కడో అమ్మాయి వచ్చిందంట అని చెప్పి 10th class వరకు స్టూడెంట్స్ అందరూ నన్ను చూడడానికి వచ్చారు, నా చీక్స్ పుల్ చేయడం అవన్నీ. నాకు వాళ్ళని చూసి ఎక్సైట్మెంట్, ఇంతమంది ఉన్నారు నన్ను చూడడానికి వస్తున్నారు కదా అని. సో ఆ కాంపిటీషన్స్ ఉంటే అన్ని కాంపిటీషన్స్ లో పేరు ఇచ్చి వచ్చేదాన్ని నేను. సింగింగ్, డాన్సింగ్, ఫ్యాన్సీ డ్రెస్, ఎలోక్యూషన్, పోయట్రీ, ఏ ఉన్నా ఎస్తర్ పేరు ఉంటుంది.
ఉంది. తర్వాత ఇంటికి వచ్చి నేను ఏది ఎక్కడెక్కడ పేరు ఇచ్చి వచ్చానో అవన్నీ రాసి ఇంటికి తీసుకొస్తాను. మమ్మీ ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయంట, నాకు ప్రిపేర్ చేయండి మీరు అని. మమ్మీకి అదే పని ఇంకా నన్ను రెడీ చేయడమే. సో అలా స్టార్టింగ్ మొదలు పెడితే ఆ కాంపిటీషన్స్లో పాడేటప్పుడు తెలిసింది ఏంటంటే నాకు సింగింగ్ టాలెంట్ ఉంది. అందరూ స్కూల్లో నాకు అప్రిషియేట్ చేసేవారు. సో అక్కడ నుంచి స్కూల్ లెవెల్లో విన్ అయిపోతే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి పంపించారు. అక్కడ కూడా అన్ని స్కూల్స్ మధ్యలో నేనే విన్ అయ్యాను. ఒక 2-3 years బ్యాక్ టు బ్యాక్ అన్ని లెవెల్ కాంపిటీషన్స్. చర్చ్ మధ్యలో చర్చెస్కి కూడా ఉంటుంది, ఇంటర్ చర్చ్, ఇంటర్ ప్యారిష్, ఇంటర్ స్కూల్, ఇవన్నీ కాంపిటీషన్స్లో వెళ్ళి విన్ అవ్వడం జరిగింది. సో చాలా మంది చెప్పారు ఆమెకి సింగింగ్ చాలా మంచి టాలెంట్ ఉంది, సింగింగ్లో ట్రైనింగ్ ఇప్పించండి అని చెప్పారు. సో ఫస్ట్ నాకు క్లాసికల్ సింగింగ్కి జాయిన్ చేశారు. అదే టైంలో నేను ఇక్కడ చాలా పాపులారిటీ రావడం వల్ల ఆల్బమ్స్లో పాడడం. అప్పుడు 90sలో 2000 అవును 2000లో స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ఆల్బమ్స్ లో పాడటం. అప్పుడు కసెట్స్ ఉండే, ఆడియో కసెట్స్, ఆడియో సిడీస్. అండ్ చాలా మంది కంపోజర్స్ ఉండే అక్కడ, కొంకణి కంపోజర్స్, వాళ్ళ క్యాసెట్ లో పాడడం. పిల్లలదే పాటలది ఒక క్యాసెట్ వచ్చింది, దాంట్లో నేను ఫస్ట్ టైం పాడాను. నేను 8 years old ఉన్నప్పుడు దాంతోనే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అక్కడ క్లాసికల్ సాంగ్ అని వెళ్తే నా టీచర్ గారి హస్బెండ్ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారు. సో కర్ణాటిక్ వోకల్స్ అండ్ భరతనాట్యం హస్బెండ్ వైఫ్ నేర్పిస్తున్నారు. సో అది చూసి అది కూడా కావాలన్నా. సో మమ్మీ సరే అది కూడా నేర్చుకో, ఇక్కడ ఒకే ఇంట్లో అయిపోతుంది కదా. సో ఒక 4 to 4:30 డాన్స్ క్లాస్ అయితే 4:30 to 5 సింగింగ్ క్లాస్, అలా 1 hour అక్కడే ఉండిపోయి డైలీ ఈవినింగ్ అలా జాయిన్ అయిపోయాను. అక్కడ కూడా వాళ్ళు అన్నారు డాన్స్లో స్మార్ట్ ఉంది అమ్మాయి, బాగా చేస్తుంది అని చెప్పి. నాకు ఇది కృష్ణాష్టమి వచ్చేటప్పుడు కృష్ణుడు, అప్పుడు చబ్బి ఉన్నాను కదా, ఎప్పుడు కృష్ణుడు నేనే. సో కృష్ణాష్టమికి కృష్ణుడు, ఇంకేదైనా అవుతే దానికి. సో అలా చిన్న చిన్న రోల్స్ చేయడం, డాన్స్ క్లాస్కి కూడా ఒక ఇంట్రెస్ట్ చూపించడం, ఆ మేకప్, కాస్ట్యూమ్ అంతా నాకు, నేను అక్కడ అబ్రాడ్ లో ఏది చూసి ఆశపడ్డానో అవన్నీ ఇక్కడ జరగడానికి ఒక అవకాశం వచ్చింది. సో దానికి నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎప్పుడు నా మదర్కి చెప్తాను. ఎందుకంటే అంత మంచి జాబ్ లో ఉండి అంత సెటిల్ అయి ఉన్న ఆమె కూడా, ఆమె ఆ ఏజ్ లో అంటే ఒక 26-27 years ఆఫ్ హర్ ఏజ్, నేను తను 25 ఉన్నప్పుడు పుట్టాను. సో ఒక ఆ పీక్ ఏజ్ లో మనకు కూడా బ్రతకాలని ఒక చాలా ఆశలు ఉంటాయి. అవి పక్కన పెట్టి, లేదు నా బిడ్డకు ఒక మంచి ఫ్యూచర్, ఆమె డ్రీమ్స్ ఆమె బ్రతకాలనే ఒక, నన్ను ప్రయారిటీగా పెట్టి ఆమె డ్రీమ్స్ ని పక్కన పెట్టి ఊరికి తీసుకొచ్చినందుకు ఈ రోజు వేస్తారనే ఒక మనిషి ఇక్కడ దాకా రావడానికి ఒక దారి అప్పుడే రెడీ అయిపోయింది అనమాట. కానీ అప్పుడు కూడా ఎవ్వరు నేను హీరోయిన్ అవుతాను, సినిమాలకు వస్తాను అనేది లేదు. నాకు డాన్స్ ఇష్టం, నాకు సింగింగ్ ఇష్టం, ఆమెకి సింగింగ్ అంటే పిచ్చి, చేసుకొని ఏది ఇష్టం ఉన్నా చేసుకొని ఇప్పుడు చేసిందే ఆమెకి మెమరీస్ ఫ్యూచర్కి అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. బట్ అలా అలా నేను గ్రో అవుతూ వెళ్ళాను. షోస్ చేయడం ఇంకా ఎక్కువ అయిపోయింది, సింగింగ్ లో ఇంకా గ్రో అయ్యాను. బేబీ ఎస్తర్ అంటే ఆ టైంలో మ్యాంగ్లూర్ లో ఫుల్ పాపులర్. నాకు అప్పుడే ఫస్ట్ నాకు స్టార్డమ్ లేదా ఫ్యాన్స్ అనేది ఆ చిన్న ఏజ్ లో 8-9 yearsకే నాకు అలాగే మంచి మంచి ఫ్రాక్స్ స్టిచ్ చేసి నా మమ్మీ ఆ పాట, ఏ పాట పాడుతున్నానో అదే పాటకి కనెక్టెడ్గా కాస్ట్యూమ్, ఒక్క పాట నా గురించి రాశారు, నా కోసం రాశారు ఒక కంపోజర్. అది రిగార్డింగ్ హెన్, మా ఇంట్లో ఒక కోడి ఉంటుంది, ఆ కోడి పొద్దున్న లేచి కొకో అంటుంది, అలా ఆ ఏజ్కి అంతే కదా, 3rd standard 4th standard లో పాడే పాటలు. కానీ దాన్ని చూడడానికి ఎంత క్రౌడ్ వచ్చేదంటే, దానికి నా మమ్మీ నాకు మంచి డాన్స్ నేర్పించింది అండ్ కోడి లాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేసింది. ఒక రెడ్ ఫ్రాక్, దానికి ఒక టెయిల్ ఉంటుంది. సో ఆ కాక్ ఎలా చేస్తుంది అని నేను స్టేజ్ లో పాడుతూ చేసి చూపిస్తాను అనమాట, కొక్కో అని. అది చూడడానికి జనాలు వచ్చి వన్స్ మోర్ అని చెప్పి ఎస్తర్ కొక్కో గర్ల్ అనే ఫేమస్ అయిపోయింది. నేను ఒక 8th standard కి వెళ్ళే వరకు కొక్కో గర్ల్ అనే పిలిచేవారు. నాకు అప్పుడు సిగ్గు వస్తుంది, చిన్నప్పుడు ఓకే, కానీ 8th 9th లో కూడా నన్ను కొక్కో పాడు అని చెప్తే నేను పాడనని, నేను వాళ్ళు లేదు పాడలేను సో పాపులారిటీ వచ్చింది. సో అఫ్ కోర్స్ నా పేరెంట్స్ కి కూడా నా మీద ఇంకా నమ్మకం. ఓకే, మా ఇంట్లో లెవెల్లో మాత్రమే కాదు, ఒక నలుగురికి నచ్చేలా ఉంది మా అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ అపియరెన్స్, డాన్సింగ్ అంతా అందరికీ నచ్చుతుంది, ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా గ్రో అవుతుందేమో. సో మా మమ్మీ ఇంకా సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. అలా స్టేజ్ మీద యాజ్ అ డాన్సర్, క్లాసికల్ డాన్సర్ గా కూడా చాలా షోస్ ఇచ్చాను, చాలా టెంపుల్స్ లో పర్ఫార్మెన్స్ చేశాను, చెన్నైలో కూడా చాలా టెంపుల్స్ లో పర్ఫార్మ్ చేశాను. అండ్ చాలా ఇది మస్తకాభిషేకం అని అవుతుంది హాసన్ లో, కర్ణాటకలో. మీకు తెలుసా తెలియదు, ఇట్స్ హోలీ ప్లేస్ ఫర్ జైన్స్. జైన్ వాళ్ళది ఒక ఫెస్టివల్ ఉంటుంది, 12 years కి ఒక్కసారి వాళ్ళు మస్తకాభిషేకం చేస్తారు అక్కడ ఆ విగ్రహాన్ని. సో దానికి పర్ఫార్మెన్స్, భరత బాహుబలి అని ఆ స్టోరీ, బాహుబలి ద స్టాచ్యూ దేర్. సో అతనిది స్టోరీ, లైఫ్ స్టోరీని ఒక డాన్స్ బ్యాలే రూపంగా చేస్తారు. అప్పుడు నేనే బాహుబలి.
ఆ డాన్స్ క్లాస్లో ఇంకొక ఎప్పుడు గొడవ ఏంటంటే, ఇప్పుడు నాకు రోల్స్ చేసేటప్పుడు చాలా మంది అడుగుతారు, మీకు హీరోయినే అవ్వాలి, అందంగానే కనిపించాలని కోరిక లేదా అని. నాకు అది ఐ థింక్ అది ఇప్పుడు నాకు ఎందుకు లేదంటే, అది అప్పుడే నాకు బ్రేక్ అయింది. నేను ఈ అందాన్ని చూసి, సినిమాలని చూసి డాన్స్కి వెళ్ళాలి అని వెళ్ళాను కదా. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు నా హైట్, పర్సనాలిటీ వల్ల నాకిన్న టాల్ అమ్మాయి, అంటే నేను ఒకవేళ అమ్మాయి వేషాలు వేసుకుంటే ఒక శివ పార్వతిలో, నేను పార్వతి అయిపోతే నాకు శివుడు అయ్యే పర్సనాలిటీ అమ్మాయి లేదు, నేనే అబ్బాయి వేషాలు వేసుకోవాలి. ఎప్పుడు రాక్షసుడిని నేను వీరభద్ర వేషం నేను వేసుకున్నాను. భరత బాహుబలిలో నేనే బాహుబలి, ఇంకే భస్మాసుర ఏది వదిలేదు. ఇంకా నాకు చెప్పేవారు, చూడు ఆర్ట్ అని చెప్పిన తర్వాత ఇదే అదే అని ఉండకూడదు, అందంగానే కనిపించాలి, అలా కాదు. ఆర్ట్ అనేసరికి నీకు ఇచ్చిన రోల్ని నువ్వు ఎంత బాగా చేస్తున్నావు. ఇప్పుడు చూడు, నువ్వు అమ్మాయిగా నుండి నువ్వు రాక్షసుడు రోల్ చేస్తే, నీకు రోల్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు చేస్తారంటే అమ్మాయి చేసిందా అని చెప్తారు. చూడు, నువ్వు ఎందుకు అలా మైనస్గా ఆలోచిస్తున్నావు, పాజిటివ్గా ఆలోచించు. సో నిజంగా అలా జరిగింది. నేను బాహుబలి వేషాన్ని చేసేటప్పుడు చాలా ఫస్ట్ నాకు వద్దు, నాకు కూడా హీరోయిన్ రోల్ కావాలి, నాకు కూడా ఆ కాస్ట్యూమ్ వేసుకుని జడా వేసుకుని పెద్ద ఐస్ చేసి అలా డాన్స్ చేయాలి సార్ అంటే, సార్ చెప్తున్నారు ఒక్క రోజు చేద్దాము, ఇప్పుడు నువ్వు ఇదే చేయాలి అని. కానీ ఆ బాహుబలిలో ఉంటుంది 3 types ఆఫ్ యుద్ధం, దృష్టి యుద్ధం, అది వచ్చేసి లాస్ట్కి మల్ల యుద్ధం వస్తుంది. సో అది ఫుల్గా భరతని లేపి పడేయాలని వెళ్తాడు. ఆ టైంలో తనకి రియలైజేషన్ వస్తుంది అనమాట. దేనికి, ఒక ఆస్తి కోసం నేను నా తోడు పుట్టి పెరిగిన నా అన్నయ్యనే చంపబోతున్నానా, ఇంతే నా జీవితం అని తనకి ఆ టైంలో రియలైజేషన్ వచ్చి తను దీక్ష తీసుకుంటాడు అనమాట. సో ఆ ఒక సీన్ చేసేటప్పుడు తనని నేను లిఫ్ట్ చేయాలి అవన్నీ అందరూ ఫుల్ కేక వేస్తుంటారు క్రౌడ్లో. అదంతా ఫినిష్ అయ్యాక మేకప్ తీసేటప్పుడు వెతుక్కుంటూ వస్తారు, బాహుబలి ఎవరు చేశారు అని చూడడానికి వస్తారు. అప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి చేసిందా అంటారు. అమ్మాయి తర్వాత క్రిస్టియన్ అమ్మాయి చేసిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ అమ్మాయిలు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడమే చాలా తక్కువ. అది మళ్ళీ చేసి ఇన్ని టెంపుల్స్ లో పర్ఫామ్ చేయడం, మళ్ళీ దేవతలు రోల్ చేయడం, అవన్నీ చాలా అప్పుడు పెద్ద పేరు అనమాట నాకు క్లాసికల్ డాన్స్ ఫీల్డ్ లో కూడా. మా డాన్స్ మాస్టర్ ఇప్పుడు కూడా తిడుతూ ఉంటారు, నువ్వు అలాగే ముందు వెళ్ళుంటే ఎంత పెద్ద క్లాసికల్ డాన్సర్ని అయ్యేదాన్ని ఏమో తెలీదు, కానీ జర్నీ అలా ముందు వెళ్తూ పోయింది. ఇప్పుడు కూడా అలాంటి గుర్తింపే వచ్చింది కదా మీకు. అవును, అదే ఏ ఫీల్డ్కి వచ్చిందో నాకు తెలిసి మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే ఎక్కడ వెళ్ళినా ఆ పని మీద దేవుడు దీవిస్తాడు అనమాట, బ్లెస్సింగ్ పెడతారు. మనం నిజాయితీగా చేయడం మెయిన్. నిజాయితీగా ఏ పని చేసినా దేవుడు చూసుకుంటారు ఇంకా, అంతే. సో నా కోరిక ప్రకారం లాస్ట్కి సార్ నాకు ఏం చేశారంటే, నేను అంతలా ఏడుస్తుంటాను కాబట్టి ఒక్కసారి భస్మాసుర మోహిని చేసేటప్పుడు నాకు మోహిని వేషం ఇచ్చారు. అండ్ తను భస్మాసురుడు అయిపోయారు సర్రే. ఎందుకంటే నాకిన్న హైట్ కనిపించాలంటే సర్రే చేయాలి, అమ్మాయిలు లేరు. సో తను భస్మాసుర చేసి నాకు మోహిని చేసి, అబ్బా ఎలాగైనా ఒక్కరోజు నేను స్టేజ్ మీద ఆ హీరోయిన్ రోల్ లాగా మోహిని లాగా ఒక మంచి డ్రెస్ అప్ చేసి ఎంత హ్యాపీ. నేను ఆ రోజు ఎన్ని ఫొటోస్ చూపిస్తున్నానంటే అంత హ్యాపీ. బట్ ఐ థింక్ అది నాకు ఒక బిల్డింగ్ ఇయర్స్ లాగా బిల్డ్ అయింది. అంటే ప్రతిదీ మన లైఫ్లో జరిగింది కాంట్రిబ్యూషనే. అది అప్పుడు తెలుసుండదు, కానీ ఇప్పుడు ముందుకు వస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఏంటంటే, లేదు ఆ మైండ్ బ్లాక్ నాకు ఇప్పుడు అందుకే లేదు. ఎంతోసారి మనము ఈ సినిమాలో ఇప్పుడు 2000లో వచ్చి మనం మాట్లాడుతున్నాం ఏంటంటే, హీరోయిన్ అంటే అమ్మాయిలే, హీరో అంటే అబ్బాయిలే. కానీ ముందప్పుడు డ్రామాస్లో కూడా హీరోయిన్ వేషాలు కూడా అబ్బాయిలే వేసేవారు కదా, అమ్మాయి వేషాలు అబ్బాయిలే వేసుకుని అమ్మాయిల వేషాలు కూడా చేసేవారు. క్లాసికల్ డాన్స్ లో మనం అమ్మాయిలే అబ్బాయిల వేషాలు వేసుకుని హీరో రోల్ కూడా చేసేవాళ్ళం. సో యాక్చువల్లీ అది మైండ్ బ్లాక్. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, హీరో అంటే ఇలా ఉండాలి. అవి ఇప్పుడు వచ్చి ఆ కన్వీనియన్స్ వచ్చింది కాబట్టి మనం ఆలోచిస్తున్నాం, అంతేగాని ఫైన్ ఆర్ట్ని ఆర్ట్ లాగా ప్రేమించే వాళ్ళకి అవన్నీ ఉండవు. ఎవరు ఏం రోల్, ఇప్పుడు రాక్షసుడి రోల్ ఇచ్చినా నాకు అయ్యో నేను రాక్షసుడి రోల్ చేయాలి కదా అని అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఆ థాట్ లేదు. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అండ్ ఆ యాంగిల్ ని నేను చూశాను, ఆ యాంగిల్లో నేను చూశాను కాబట్టి మా సార్ కూడా నా సార్ అయి ఉండి వేషాలు మార్చేయడం నేను చూశాను కదా. అండ్ అలా చేయడం వల్ల అతను ఒక గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు. నేను ఓన్లీ నా కంఫర్టే నేను ఇంతవరకే ఉంటానంటే గొప్పతనం రాదు, దాంట్లో గ్రేట్నెస్ రాదు. గ్రేట్నెస్ ఈజ్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ బికమ్ డిఫరెంట్ రోల్స్. సో అది నాకు ఇన్ మై చైల్డ్హుడ్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే వెనక్కి తిరిగి చూస్తే నా చైల్డ్హుడ్ నాకు అప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలియలేదు, కానీ దేవుడే అలా మేబీ జర్నీ నేను ఇక్కడ వస్తానని నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు కదా. అందుకే నాకు ప్రిపేర్ చేశారేమో ఇన్ని సంవత్సరాల్లో. అవన్నీ ఒక తిరిగి చూస్తే ఒక జర్నీలా ఇప్పుడు కనిపిస్తుంది. అప్పుడు అది ఊరికే చేసిన పనిలో, ఇటు ఒక షో వచ్చిందా చేద్దాం, డాన్స్, మ్యూజిక్. సో ర్యాండమ్లీ చేసిన దానికి కూడా ఒక మీనింగ్ ఈ రోజు కనిపిస్తుంది.
సో ఇప్పుడు కొంకణి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? అది జస్ట్ ఆర్గానికలీ అక్కడ చిన్నప్పుడు నాకు వచ్చిన పాపులారిటీ వల్ల అప్పుడు కాదు ఇప్పుడు కూడా గోవాలో స్టిల్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ కొంకణి ఇండస్ట్రీ. నేను స్టేజ్ షోస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎంత బిజీ అయినా నేను కొంకణి స్టేజ్ వదలలేదు. ఎందుకంటే నాకు స్టార్టింగ్ జర్నీ అయింది అక్కడ నుంచి కదా. ఫస్ట్ చప్పట్లు కొట్టిన ఆడియన్స్ నాకు మంగళూరియన్ గోవన్ కొంకణి ఆడియన్స్. నాకు ఫస్ట్ చప్పట్లు కొట్టి ఒక 8 years ఏజ్ లో ఉన్నప్పుడు బేబీ ఎస్తా నేను గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీ అది. సో దాన్ని నేను ఈ రోజు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయిపోయినా దాన్ని నేను మర్చిపోకూడదు అనేది మా మదర్ కూడా నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. సో ఎంత బిజీ ఉన్నా నేను అక్కడ సంవత్సరానికి 1-2 కాంట్రాక్ట్స్ అయినా తీసుకుంటాను, చేస్తాను. సో అది ఒక అప్పుడు చిన్నప్పుడు నాకు వచ్చిన పాపులారిటీ వల్ల చాలా కాంపిటీషన్స్ లో విన్ అయ్యి ఆ పేరు వచ్చడం వల్ల, అండ్ అదే టైంలో చిన్నప్పుడు నా ఏజ్ గ్రూప్ లో ఆర్టిస్టులు లేరు. బేబీ ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు స్టేజ్ మీద పాడే వాళ్ళు అన్నారు. అది కూడా అమ్మాయిల్లో లేరు, ఎవరు పంపించే వాళ్ళు కాదు. నా పేరెంట్స్ అంతా బ్రాడ్ మైండెడ్ ఉండి లేదు చేసుకొని అని చెప్పినందుకు నేను ఒక్కటి ఉన్నాను. సో నాకు అక్కడ ఎక్కువ డిమాండ్ వచ్చిందనమాట. అమ్మాయి కూడా చేస్తుంది, ప్లస్ పేరెంట్స్ కూడా వదులుతున్నారు, చేయమని సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు ఒక ఆపర్చునిటీ ఓపెనింగ్ వచ్చింది. అండ్ చేసిన దాంట్లో కూడా అదే మంచి పేరు, మంచి ప్రేమ అది మన చేతిలో లేదు, జనాలకి కూడా నచ్చింది. కాబట్టి ఒక 8 అలా చూడ్డానికి వెళ్తే లాంగెస్ట్ కరియర్ నాకు కొంకణి ఇండస్ట్రీ అనే చెప్పొచ్చు. 8 years దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంటే ఒక 28 years ఆఫ్ కరియర్ కొంకణిలో ఇంకా రన్నింగ్ లోనే ఉంది. తెలుగులో ఎలా వచ్చింది మీకు అక్కడ నుంచి? అక్కడ నుంచి కన్నడకు వచ్చారా? లేదు, అక్కడ నుంచి హిందీకి వెళ్ళాను. ఓకే. చేశాక 10th standard వరకు నేను మంగళూరులోనే ఉన్నాను. 3rd standard నుంచి 2000కి నా 3rd standard. సో అక్కడ నుంచి 2008 వరకు అంటే 8 years 10th standard వరకు మంగళూరులోనే ఈ షోస్ చేస్తూ ట్రైనింగ్లు తీసుకుంటూ అన్ని పియానో క్లాసెస్ కూడా జాయిన్ అయ్యాను. పియానోలో 8 grades ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ లండన్ అది కూడా నేర్చుకున్నాను. సో ఇవన్నీ ఏదో అవ్వాలని నేర్చుకోవట్లేదు, ఇంట్రెస్ట్ ఉందని స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ లాగా స్కూల్ అయిపోయిందా దాని తర్వాత 2-3 classes వెళ్ళడం. అండ్ వాళ్ళది ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ కి కూడా సీనియర్ ఎగ్జామ్, జూనియర్ ఎగ్జామ్, అరంగేట్రం ఇవన్నీ చేస్తూ వెళ్ళాను. 10th అయ్యేసరికి నాకు పియానోలో 8 grades, సింగింగ్ కర్ణాటిక్ వోకల్లో సీనియర్ గ్రేడ్ ఎగ్జామ్, భరతనాట్యంలో కూడా సీనియర్ గ్రేడ్, రెండిటిలో అరంగేట్రం ఇవన్నీ చేసి అక్కడ లోకల్లో పేపర్స్లో అక్కడిక్కడ మంచి పేరు అనమాట. నెక్స్ట్ ఏంటి అనేసరికి నాకు 8th standard లో ఉన్నప్పుడు నేను పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ నాకు. సో యుఎస్ ఎలక్షన్స్ చూశాను. అప్పుడు బారాక్ ఒబామా గారు వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్. అటు వెళ్ళాలనిపించలేదా మీకు? పాలిటిక్స్ యాక్చువల్లీ వెళ్ళాలని అదే ప్లాన్ ఉండే. ఇది నా ఎక్స్ట్రా కరికులర్ గా పెట్టి ఇది కరియర్ చేయాలనుకోలేదు నేను. డాన్సింగ్, సింగింగ్ నాకు ప్యాషన్, బట్ యాజ్ అ కరియర్ ఐ వాంటెడ్ టు పర్స్యూ పాలిటిక్స్ ఆర్ బికమ్ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా. అది నా క్రేజ్ అక్కడి నుంచి వచ్చింది. బరాక్ ఒబామా గారి ఎలక్షన్ టైం అతను విన్ అవ్వడం అవన్నీ నేను ఫాలో అవుతున్నాను. అప్పుడు 8th standard లో ఉన్నాను నేను. అది చూసేటప్పుడు ఆయన ఏం నేర్చుకున్నారంటే ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అన్నారు. అండ్ హీ వాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ పొలిటిషియన్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. అండ్ ద వే ఆయన యుఎస్ కోసం తీసుకున్న డిసిజన్స్, ఆయన వల్ల యుఎస్ లో వచ్చిన చేంజెస్. సో ఐ రియలీ థాట్ అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండి ఒక ఫీల్డ్కి వెళ్తే ఎంత డిఫరెన్స్ చేయొచ్చు మనం ఆ ఫీల్డ్లో. ట్రైనింగ్ లేకుండా వెళ్ళడం వేరు, కానీ ఆ ఫీల్డ్కి ట్రైన్డ్ అయి ఉండి నాలెడ్జ్ ఉండి ఆ ఫీల్డ్కి వెళ్తే మనం సమాజానికి కానీ జనాలకు కానీ ఎంతో మంచిది చేయొచ్చు. సో నేను కూడా ఒక రోజు ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అని చెప్పించుకోవాలనే ఫీలింగ్ నాకు ఆ రోజు వచ్చింది ఆయన గురించి, ఆయన ప్రొఫైల్ వింటుంటే. సో నేను 8th standard నుంచి ఫిక్స్ అయిపోయాను నేను కూడా ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్సే చేయాలి అని. దానికి ఇంకా వేరే రీజన్ ఏం లేదు. సో నేను అంతే ఇన్స్టింక్టివ్, నాకు ఒక మైండ్ కి అనిపిస్తే అది ఇంకా చేయాలి, చేసేస్తాను అంతే, ఎంత కష్టాలైనా చేయాలి అది. సో 10th standard అయిన తర్వాత నేను అదే చెప్పాను కాబట్టి నా పేరెంట్స్ ఓకే, స్టడీసే కదా మంచి, నా ఫ్యూచర్ కోసమే చెప్తున్నాను కాబట్టి మనం రీసెర్చ్ చేస్తే ఇండియాలో బెస్ట్ కాలేజెస్లో లిస్ట్లో బాంబే సెయింట్ జేవియర్స్ కాలేజ్ వాజ్ ఫోర్త్ బెస్ట్ ఇన్ ద కంట్రీ. బట్ దానికి ఎంటర్ అవ్వాలంటే డిస్టింక్షన్ ఉండాలి, అవన్నీ చూసాను నేను. ఎంతవరకు వస్తే చాలు, నేను ఎంతవరకు మార్క్స్ తీస్తే అక్కడ నాకు ఎంట్రీ వస్తుంది అంత ఏం చేసి ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్ 8th నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది నాది. ఇంకో కాలేజ్ అని ఆలోచించలేదు నేను, ఒక్కటే అప్లికేషన్ ఇచ్చింది అది ఒకే కాలేజ్కి. వాళ్ళు వద్దని చెప్తే ఇంకా ఇంట్లో కూర్చోవాలి, నేను ఇంకో కాలేజ్కి కూడా అప్లై చేయలేదు. బట్ నాకు మెరిట్ లిస్ట్ వచ్చింది, నేను డిస్టింక్షన్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే నాకు సీట్ వచ్చింది. అలా బాంబే వెళ్ళాము నా స్టడీస్ కోసం. అక్కడ ఇప్పుడు సెయింట్ జేవియర్స్ కాలేజ్ అంటే అది హెప్ కాలేజ్, ప్రతి సాటర్డే సండే ఒక షూటింగ్ జరుగుతుంటుంది అక్కడ. నేను వెళ్ళిన సంవత్సరమే జానతియా జానేనా సినిమా వచ్చింది. అప్పుడు ఆ జేవియర్స్ కాలేజ్ అంటే అందరూ కాలేజ్ చూడడానికి ఎంతో మంది బయట వచ్చి వెయిట్ చేసేవాళ్ళు, ఇదే కదా కాలేజ్ అని.
సో షూటింగ్ కి చాలా మంది వచ్చేవారు. ఈ ఏమంటారు ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ కాస్టింగ్ ఏజెంట్స్ ఎవరు నన్ను చూసినా హైట్ బాగుంది, ఆ లుక్ బాగుంది, మీరు సినిమా చేస్తారా అని. చేయనండి, సినిమా చేయను, నాకు పాలిటిక్స్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, మీరు నన్ను డైవర్ట్ చేయకండి ప్లీజ్. డైరెక్ట్ చెప్పేసేవారు. నేను చెప్పేసాను. మళ్ళీ దానికి ఇంకో నా మైండ్ లో ఏముందంటే, నేను ఎప్పుడు హెల్దీ లుకింగ్, నేను ఎప్పుడు మరీ తిన్న అలా ఎప్పుడు లేను. ఇప్పుడు చూస్తే అప్పుడు స్లిమ్ అనిపిస్తాను కానీ అప్పటికి అదే లావే. ఎందుకంటే నా బ్యాచ్ లో అందరిని చూసినా అందరూ నాకిన్న షార్ట్ అండ్ వీకే ఉంటారు. నేను నా బ్యాచ్ లో నా ఏజ్ గ్రూప్ తో పోలిస్తే నేను ఎప్పుడు వాళ్ళకిన్న హెల్దీనే. నా మైండ్ లో అది ఒకటి. ఇండస్ట్రీ మోడలింగ్ అని చెప్తే డైటింగ్ అంటారు, నాకేమో నాకు ఫుడ్ కావాలి, నేను తిండిపోతుని. ఇప్పుడే నాకు అది తినొద్దు, ఇది తినొద్దు, KFC తినొద్దు, మెక్డానల్డ్స్ తినొద్దు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దు అంటే నా వల్ల కాదు. మనం సంపాదించుకునేది దేనికోసం? ఫుడ్ కోసం. ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఈ 3 మనకి కావాలి. అవే లేకుండా నువ్వు ఓన్లీ సంపాదించుకోవడం కోసం తినకూడదు అంటే చచ్చిపోవాలా ఏంటి? నేను చెయ్యను అని నేను. సో నా ఫ్రెండ్స్ అంతమందిని వచ్చి నీకు అడిగేసరికి నువ్వు ఒక్కరికైనా ఓకే చెప్పొచ్చు కదా, ఏం పోతుంది నీకు కొంచెం డయట్ చేస్తే అంటే, నేను చెయ్యను, నాకు లైఫ్ బ్రతకాలి, నేను దానికి ఇది బెటర్ కదా, నేను IAS ఆఫీసర్ అవుతున్నాను, కావాల్సినదంతా తింటాను, నీట్గా బ్రతుకుతాను, అబ్బా వీళ్ళు చెప్పింది ఎందుకు వినాలి నేను అని. సో చాలా ఒక టైం ఫస్ట్ ఇయర్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ కాలేజ్, ఫస్ట్ ఇయర్ 11th లో ఉన్నప్పుడు వెకేషన్ టైంలో నేను ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళాను ఫర్ క్లాసికల్ డాన్స్ ది సమ్మర్ క్యాంప్ బెంగళూరులో ఉండే, దానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళేటప్పుడు దానికి ఇది మన చీఫ్ గెస్ట్ గా సరోజ్ ఖాన్ గారు వచ్చారు, బాలీవుడ్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు చూడండి, నేను బాంబేలోనే ఉంటే కూడా, బాంబేలో నేను ఎవరు వాళ్ళుగా వచ్చినా నేను ఎప్పుడు వద్దని చెప్పేదాన్ని. ఈ క్లాసికల్ డాన్స్ కి వెళ్ళేటప్పుడు సరోజ్ ఖాన్ బాంబే నుంచి బెంగళూరు రావాల్సి వచ్చింది. అక్కడ కలిస్తే తను నన్ను చూసి తను కూడా అంతే, చూడే ఓ హీరోయిన్ కోనే, ఊరికే తమాషా జోకింగ్ కి. కానీ ఆ హీరోయిన్ ఎవరు అంటే ఎస్తారు అది ఇది అని చెప్తే, ఇక్కడ రమ్మని చెప్పు, ఊరికే ఏదేదో నన్ను లెగ్స్ లాగడం అనమాట, పుల్లింగ్ మై లెగ్స్. నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, హీరోయిన్ అవ్వవా నువ్వు, హీరోయిన్ అవ్వచ్చు కదా నీకు అంటే, లేదు నేను అవ్వను, నువ్వు ట్రై చేయాలి. అలా ఆడుతూ పాడుతూ ఎప్పుడు చెప్పేది, నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, దేనికోసం డాన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు, ఊరికే ఎవరైనా డాన్స్ నేర్చుకుంటారా, నువ్వు బాంబేలోనే ఉంటున్నావు, బాంబేలో ఉన్న ఎంతమంది హీరోయిన్ అవ్వాలని ఇది ప్రయత్నిస్తున్నారు, నీలో అన్నీ ఉన్నాయి కదా, నీకు హైట్ ఉంది, లుక్ ఉంది, ట్రైనింగ్ ఉంది, అన్ని వేస్ట్ చేస్తావా, అన్నీ వదిలేసి అక్కడ వెళ్ళిపోతావా అని చెప్పి. సో చూద్దామని చెప్తే నంబర్ ఎక్స్చేంజ్ చేశారు. సరేలే నువ్వు బాంబే వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయి, నన్ను కలవడానికి వచ్చేయని చెప్పారు. ఓకే అని చెప్పా. సో బాంబే రిటర్న్ వెళ్ళినప్పుడు అలాగే టచ్లో ఉండిపోయామన్నమాట. సో రిటర్న్ బాంబే వెళ్ళినప్పుడు ఆమె దగ్గర నేను కథక్కి జాయిన్ అయ్యాను. సో ఆమె కథక్ ట్రైనింగ్ ఇచ్చింది, బాలీవుడ్ డాన్సింగ్ ఆమె దగ్గర నేర్చుకున్నాను. దెన్ ఆమెనే చెప్పింది, నెక్స్ట్ ఒక కోర్స్ ఉంటుంది, అనుపమ్ ఖేర్ గారు యాక్టర్స్ ప్రిపేర్స్ అని ఒక యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తారు. సో యాక్టర్ ప్రిపేర్స్ కి జాయిన్ అవ్వచ్చు కదా, నువ్వు యాక్టింగ్ నేర్చుకో, అన్ని నేర్చుకున్నావు, ఓన్లీ యాక్టింగ్ కి సర్టిఫికేట్ లేదు నీ దగ్గర, అది కూడా తీసుకో, ఇంకా అది ఎందుకు వదిలేస్తున్నావు, కావాలైతే చెయ్యి లేకపోతే చెయ్యకు, కానీ ట్రైనింగ్ అయితే ఉండాలి. మా మమ్మీ ఓకే, ట్రైనింగ్ వరకు నా ఫ్యామిలీ ఎవరు వద్దన్నారు, ఓకే ఒక కొత్త ఏదో ఒకటి నేర్చుకుంటారంటే నేర్చుకో. సో అది ఒక డిప్లొమా కోర్స్ చేశాను. అది చేసిన తర్వాత కూడా నాకు హీరోయిన్ అవ్వాలనే కోరిక రావట్లేదు. నాకు అందరూ మైండ్ అంతా అటునే ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఓకే ఈ రోజు ఏమి కనిపిస్తుంది చూడు, నా మాస్టర్ జీ నాకు ఎక్కడెక్కడో తీసుకెళ్లేవారు, రౌడీ రాథోడ్ షూటింగ్ కి, పెద్ద పెద్ద సినిమాలు చేసేటప్పుడు అంతా నన్ను పట్టుకుని రా షూటింగ్ కి రా, నువ్వు షూటింగ్ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది సినిమా అంటే ఏంటో నీకు తెలుస్తుంది. నేను వెళ్ళి మొత్తం తిండి తింటాను, షూటింగ్ చూస్తాను, మా మాస్టర్ జీ దగ్గర ఉంటాను. లాస్ట్ కి నీకేమనిపించిందంటే, నాకు చాలా టైర్డ్ అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాను. నీకు అనిపించిందా నాకు మేకప్ వేసుకోవాలి, నాకు కూడా ఒక వ్యానిటీ వ్యాన్ ఉండాలి, చేశాను నేను చిన్నప్పుడే, నాకు హీరోయిన్ అవ్వాలనిపించట్లేదు అంటే, హీరోయిన్ అవ్వాలంటే అంత మాత్రమే కాదు కదా మాస్టర్ జీ, ఇంకెన్ని ఉన్నాయి, నాకు అవన్నీ వద్దు అని. మాస్టర్ జీ ఏదో ఒక రోజు, నీవు ఇప్పుడు చాలా చిన్న నీకు ఏజ్, నెక్స్ట్ ఒక్క రోజు నీకు వస్తుంది చూడు, కోరిక వస్తుంది నీకు. సో వేరే వాళ్ళు ఎవరైనా ఈమె ఎవరు అని అడిగితే చెప్పేది, నా నెక్స్ట్ హీరోయిన్ ఈమెనే అని. నేను ఏం మాట్లాడుతుంది మేడం, నేను ఎప్పుడవుతానో, నేను అలాంటి నాకు చెప్పడానికి బాధ, ఆమెకి మళ్ళీ ఎందుకు నో అని చెప్పాలని చెప్పి నేను ఊరుకుంటున్నాను. ఒక్కరోజు అలాగే రిహర్సల్స్ కోసం మాస్టర్ జీ ఫ్లోర్కి వెళ్ళాము, రిహర్సల్స్ ఫ్లోర్కి. నా రిహర్సల్స్ జరుగుతున్నప్పుడు ఎవరో ఇద్దరు వచ్చి పక్కనే కూర్చున్నారు. నేను అలా చూడడానికి వెళ్ళారు, చాలా మంది వస్తుంటారు మాస్టర్ జీని కలవడానికి అని చెప్పి, మన ప్రాక్టీస్ అంతా అయిపోయింది, కూర్చోపెట్టి నేను ఇప్పుడు మీటింగ్ ఫినిష్ చేసి వస్తానని వాళ్ళిద్దరు మాస్టర్ జీ క్యాబిన్కి వెళ్ళారు. అక్కడ మాట్లాడి కొంచెంసేపుకి నన్ను కూడా లోపల పిలిపించారు. నేను లోపల వెళ్తే మాస్టర్ జీ కూర్చొని, నీ టైం వచ్చింది అన్నారు. ఏం టైం అంటే, సినిమా చేస్తావా అన్నారు.
ఏ సినిమా అంటే ఒక సినిమా ఉంది. భయపడకరే, ఏం పెద్ద కమర్షియల్ సినిమా ఏం కాదు. నాన్ కమర్షియల్ సినిమా. సో నేనే చేస్తున్నాను. కొరియోగ్రఫీ నాకే ఇస్తున్నారు సినిమాకి. సో దాంట్లో ఒక పాట ఉంది. ఆ పాట నువ్వు చేయాలని వాళ్ళే అడుగుతున్నారు అన్నారు. వాళ్ళెలా అడుగుతున్నారు? వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదు కదా! అంటే ఇప్పుడే నీ రిహర్సల్స్ చూసారు కదా! అంటే మాస్టర్‌జీ ఎలా ప్లాన్ చేసుకున్నారంటే నా డాన్స్ అయ్యేటప్పుడే వచ్చి ఒక అమ్మాయి ఉంది మీరు చూడండి అన్నట్టుగా చెప్పి ఉంటారు. సో వాళ్ళు వచ్చి నా పెర్ఫార్మన్స్ చూసారక్కడ. సో లోపల వెళ్లి మాస్టర్‌జీతో ఒప్పుకున్నారనమాట. ఈమె అంటేనే ఓకే. సో నేనన్నా ఇంకా నా మదర్‌తో అడగాల్సొస్తుంది అంటే మమ్మీతో మాట్లాడి ఇంకా అందరూ కలిపి ఓకే మాస్టర్‌జీ అన్నారు. నేనే ఉన్నాను. నా చేతన ఒక చెయ్యి, నా కోరిక కోసం ఒకటి చెయ్యి. తర్వాత కూడా నీకు నచ్చకపోతే చూద్దాం అన్నట్టుగా చెప్పారు. అలా ఒక్క మాస్టర్‌జీ ప్రెషర్‌లో కిందకొచ్చి ఇటు మమ్మీ కూడా చేయమని చెప్తే ఇంకా నో అని చెప్పడానికి ఆ టైంలో ఇంకో రీజన్ లేదు. ఎందుకు నో చెప్పాలి? ఏం లేదు రీజన్. సరే చేద్దాం అన్నట్టుగా నా ఫస్ట్ సినిమా 'బారో మాస్' అని ఒక హిందీ సినిమాలో ఒక సాంగ్ చేశాను. కానీ ఆ సాంగ్ చాలా పాపులర్ అయిపోయింది ఆ టైంలో. అంటే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్ళింది ఆ సినిమా. సో చాలా నామినేషన్స్ వచ్చాయి. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గెలిచింది ఆ సినిమా. సో దానివల్ల నాకు కూడా అంతే ఎక్స్‌పోజర్ వచ్చింది. నా ఫోటోస్ సర్క్యులేట్ అయ్యాయి. అక్కడి నుంచి నాకు ఇంకా సినిమాలు రావడం స్టార్ట్ అయింది. సో ఇంకో 2 సినిమాలు హిందీలో చేశాను. మా మాస్టర్‌జీ గైడ్ చేసినట్టే చేశాను. అక్కడి నుంచి ఇంకా ఫోటోలు సర్క్యులేట్ అవుతుంటే అదే టైంలో తేజ గారు తెలుగు సినిమాకి హీరోయిన్ వెతుకుతూ 1000 అబద్ధాలు కోసం హీరోయిన్ వెతుకుతూ బాంబేలో ఉన్నారు. సో అప్పుడు లేటెస్ట్ ఫ్రెష్ ఫేసెస్ లో నా ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. సో చూసి ఈ అమ్మాయి ఎవరంటే సరోజ్ ఖాన్ స్టూడెంట్ అని చెప్తే సరోజ్ ఖాన్ గారి మేనేజర్ కి చెప్పించి అలా ఇంట్రడ్యూస్. మాస్టర్‌జీ చెప్పారు తేజ గారు అంటే పరిచయం వాళ్ళకి అప్పుడు. సో తేజ సినిమా అయితే మంచిదే, తెలుగులో హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్. సౌత్‌కి వెళ్ళడం అంటే అప్పుడు మాకు సౌత్ ఇండస్ట్రీ ఏం తెలియదు. సో హిందీలో అయితే కొన్ని పేర్లైనా వినేటప్పుడు తెలుస్తున్నాయి. అప్పుడే బాంబేలోనే ఉన్నాం కాబట్టి. తెలుగు నుంచి అంటే తెలీదు. కానీ మాస్టర్‌జీకి చాలా మంది ఇక్కడ తెలుసు కదా! ఆల్రెడీ ఇక్కడ చాలా పని చేసున్నారు. సో ఆమె చెప్పిన దాంట్లో తేజ గారైతే వెళ్ళండి మంచి సినిమాని చేయండి అని చెప్పినందుకు తెలుగు చేయాల్సొచ్చింది. అండ్ తేజ గారి వల్ల సురేష్ ప్రొడక్షన్స్ అక్కడి నుంచి. సో ఒక్క పని నుంచే ఇంకో పని. నేను ఎప్పుడూ నా ఫోటోస్ తీసుకుని లేదా ఒక ఫోటో షూట్ చేసి ఈ సినిమా, ఆ సినిమా అని అడగడం అనేది ఎప్పుడూ అలా జరగలేదు. ఒక్క వర్క్ చేశాను. ఆ పద్ధతిగా నీట్‌గా ఒక వర్క్ చేస్తే అక్కడి నుంచి ఇంకో వర్క్ వచ్చింది. ఆ వర్క్‌ని చూసి ఇంకో వర్క్. ఈ రోజుకి వరకు కూడా అంతే. ఏదో ఒక సినిమా వచ్చి ఆ సినిమాని చూసి ఇంకా ఇద్దరు కాల్ చేస్తారే గానీ ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా ఒక సినిమా నేను వెళ్లి ఎలా తెచ్చుకోవాలి అనేది నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఓకే. అట్లొచ్చారనమాట టాలీవుడ్‌కి. సో అంటే ఒక హీరోయిన్ నుంచి మంచి పొజిషన్‌కి రావాలంటే అసలు ఒక లక్ అనే చెప్పుకోవాలి. సో ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. సో కాస్టింగ్ కౌచ్ అని ఇట్లా. సో అలాంటివి మీరేమన్నా ఫేస్ చేశారా అప్పట్లో? ఫేస్ అంటే ఫస్ట్ నాకు డైరెక్ట్‌గా ఫేస్ అనేది అవ్వలేదు. అంటే నాకు ఇబ్బంది ఎవరు పెట్టలేదు. ఎందుకంటే మేబీ వన్ రీజన్ నా బ్యాక్‌గ్రౌండ్, ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ దట్ ఐ కమ్ ఫ్రమ్. నేను ఎప్పుడు ఎవరి దగ్గరెళ్లి ఇలా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏదైనా చేస్తాననే పరిస్థితిలో దేవుడు నాకెప్పుడు దేవుడి దయ వల్ల ఎప్పుడు అలా జరగలేదు. ఇంకొకటి ఏంటంటే మా గురుగారు ఇప్పుడు నేను చెప్పాను కదా! వచ్చిన దారి ఎలా ఉందంటే నా గురువు చేతిననే నేను వచ్చాను. ఇప్పుడు హిందీలో అవకాశమే లేదు. ఎందుకంటే మాస్టర్‌జీ స్టూడెంట్ అని చెప్పేసరికే అందరికీ తెలిసిపోతది. సరోజ్ ఖాన్ స్టూడెంట్ అంటే సరోజ్ ఖాన్ గారికే అంత రెస్పెక్ట్ అండ్ ఇది ఉండడం వల్ల అక్కడ నాకు అలా ఫేస్ అవ్వలేదు. ఇక్కడ కూడా ఆమె ద్వారానే తేజ గారి దగ్గర వచ్చేవరికి కానీ మన సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా చేసేవరికి నాకు మంచి చేతుల నుంచే పాస్ అవుతూ వచ్చాను. అలాంటి నాకు విన్నాను కానీ నాకు ఎక్స్పీరియన్స్ చేయడానికి అప్పుడు దాకా రాలేదు. దాని తర్వాత ఒక ఫేజ్ వచ్చింది. ఆ ఫేజ్ లో ఎలా అయిపోయిందంటే చాలా మంది చెప్పడం మొదలు పెట్టారు. అంటే మీ యాటిట్యూడ్ వల్ల లేదా మీ ఇలాంటి థింగ్స్ వల్ల మీకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి, మీకు అవకాశాలు రావు, మీరు మళ్ళీ ఇలాగే ఉంటే ఇంత పద్ధతిగానే ఇలాగే ఉంటే కష్టం అన్నట్టుగా వేరే హింట్స్ అన్నమాట. కొందరు మేనేజర్స్ చెప్పడం గానీ లేదు కొందరు కొలీగ్సే ఇంకో అమ్మాయి హీరోయిన్ గా ఉండడం, ఇంకో అమ్మాయి కానీ నీకు అందుకే అవకాశాలు రావట్లేదు, చూడు నీ ఎంత మంచి సినిమాలు చేసినా ఎంత పెద్ద సినిమాలు చేసినా నీకు ఎందుకు అవకాశాలు రావట్లేదు, ఎందుకంటే బయట టాక్ అలా ఉంది, ఆమె చేయదంట, ఆమె మంచి ఫ్యామిలీ నుంచి వస్తుంది లేదా ఇలా. సో అలాంటి కావాల్సిన వాళ్ళు మన దగ్గరకే రారు. మనకు వద్దులే, ఆమె వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళతో ఎవరికి చేద్దాం, ఏమి వద్దన్నట్టుగా టాక్ బయట ఉంది, అందుకే మీకు రావట్లేదు అన్నట్టుగా. కొందరు సినిమా చేసేటప్పుడు చేస్తారు, తర్వాత సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు ఏదో హింట్ లాగా మాట్లాడడం, అలా కదా అందుకే మీకు. సో అంటే ఎక్కడో ఒక చోట దే ఆర్ మేకింగ్ మీ ఫీల్ దట్ ఇదే చేయాలి, నువ్వు ఇది చేయకపోతే ఇంకా నీ కెరియర్ అయిపోతుంది, ఇదే దారి, ఇంకా నువ్వు ఉన్నట్టే ఉంటే అలా కుదరదు, ఏదో 1-2 సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే నువ్వు అలాగే అవ్వాలి
లేదా చూడు ఏదో ఒక అవకాశం వస్తుంది మేనేజర్ ద్వారా, అంటే డైరెక్ట్ గా వాళ్ళు నాతో అడిగితే వాళ్ళు నా దృష్టిలో కింద పడిపోతారు కదా, మంచి పేరు ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అని చెప్తే వాళ్ళకి అది ఇదైపోతుంది. సో వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఏదో ఒక మేనేజర్ ద్వారా చెప్పిస్తారు. నేను వద్దని చెప్తే కొన్ని రోజులు ఇంకో అమ్మాయి డెఫినెట్లీ మంచి మంచి సినిమాలు వచ్చాయి, అవి అంటే నాకు తెలుసు. దాని తర్వాత నన్ను రిప్లేస్ ఎవరు చేశారనేది కూడా నాకు తెలిసి ఉంటుంది. తర్వాత నాకు కాల్ చేసి చెప్తారు, చూడండి మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మీ యాటిట్యూడ్ వల్ల, అంటే అది నా యాటిట్యూడ్ కాదు, అది నా ఎథిక్స్, బట్ దే మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్ ఈస్ మై యాటిట్యూడ్, నాకేదో పొగరు అన్నట్టు. అది పొగరు కాదు, అది నా అప్బ్రింగింగ్, నా పెంపకం అది. సో బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే మీ పొగరు వల్ల, మీ యాటిట్యూడ్ వల్ల చూసారా మీ తర్వాత వచ్చిన అమ్మాయిలు మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్తున్నారు, మీరు చూడండి అక్కడే ఉండిపోతున్నారు, అంత మీ వల్లే. అంటే ఇదంతా నా వల్లే, నాకు సినిమాలు రాకపోతే నా వల్ల, నేను ఒక సినిమా వదిలేస్తే అది నా ప్రాబ్లమ్ అన్నట్టుగా. సో నేను అనుకుంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడుగుతున్నారు, సినిమా నా దగ్గర తీసుకొచ్చేది ఆ సైడ్ నుంచి నా దగ్గరకు వస్తుంది, నాకు లేకపోతే ఎక్కడే సినిమా జరుగుతుంది నాకు తెలియదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా దగ్గరకు వస్తున్నారు సినిమా కోసం, తర్వాత మీరే ఏదో ఒక పాయింట్ పెడుతున్నారు, నాకు వద్దండి నేను అది చేయనగానే నేనే బ్యాడ్ అయిపోతున్నాను. అంటే నా తప్పెక్కడ ఉంది, నేను చేస్తానా చేయొద్దు అనేది నా డిసిజన్ కదా. సో అది చేయకపోతే నాకు వర్క్ రాదు, లేదా బయట నా పేరు పాడు చేస్తారు, బయట నేను అన్ప్రొఫెషనల్ అన్నట్టుగా, లేదా నాకు పొగరు అన్నట్టుగా, లేదా నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా వాళ్ళే టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదులే, ఇంట్రెస్ట్ దేంట్లో లేదు, సినిమాలో ఉంది. సో అలా అవన్నీ ఫేస్ చేశాను. సో దెన్ ఐ థాట్, బట్ స్టిల్ నాకు అది అంత పెద్ద, ఎందుకంటే నేను ఎప్పుడు సినిమాలు చేయాలి, అయ్యో నేను చేయకపోతే అని అలా ఎప్పుడు లేదు కాబట్టి ఇలా జరిగిన నేను అనుకున్నా, నాకు ఒక ఫన్నీగా అనిపించింది అది. అంటే ఎన్ని రోజులు మీరు ఒకరికి ప్రెషరైజ్ చేయొచ్చు, అండ్ నిజంగా నాకు రాసి పెట్టుంటే ఇక్కడ కాకపోతే ఇంకొక చోట. నేను ఇప్పుడు కొంకణిలో ఉన్నప్పుడు తెలుగు అనే భాష ఉందని కూడా తెలియదు నాకు, ఎలా వచ్చాను, దేవుడు రాసి పెట్టుకున్నారు కాబట్టి వచ్చాను. ఇక్కడ ఇలా జరుగుతుంటే మేబీ అంటే ఒక్క డోర్ క్లోజ్ అయిపోతే దేవుడు ఇంకో డోర్ ఓపెన్ పెడతారు. మన ప్రయత్నం, మన ఉద్దేశం బాగుంటే మనకి దేవుడు ఎట్టయినా ఒక దారి చూపిస్తారు. దానికోసం నేను నా వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని పోగొట్టుకోవాలని లేదు కదా అనే దాని మీద ఓకే, నాకు ఒక్కొక్కసారి బాధ అయ్యేది. అంటే ఏదో నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక ఆర్ట్ని ఆర్ట్లా ప్రేమించి, నా పనిలా ప్రేమించి చేసే ఆమెని ఏదో ఒక సిల్లీ రీజన్, అంటే ఫర్ మీ దట్ ఈస్ అ సిల్లీ రీజన్. సో అలాంటి ఎక్స్ట్రాల కోసం ఉన్న ఇన్ని సంవత్సరాల శ్రమం, ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్ అన్ని ఇది చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు కదా అని ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ ఇనిషియలీ అట్ ఎ యంగర్ ఏజ్. బట్ నేను గ్రో అవుతూ వస్తున్నప్పుడు ఐ థాట్ నో, ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్. ఫర్ మీ ఇప్పుడు నేను యూఎస్కి, యూకేకి షోస్కి అలా వెళ్తూ ఉంటాను. సో ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడూ చూస్తాను, మోస్ట్ ఆ కంట్రీస్లో చూస్తే మనం వీసాలో పర్ఫార్మర్స్ వీసా ఉండి ఆర్టిస్ట్ అని చెప్పగానే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా మనకి. బికాస్ దే సే అన్ ఆర్టిస్ట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, బికాస్ వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. ఆర్ట్ ఈస్ ఇన్సైడ్ మీ. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు బ్యాగ్ ఏం అవసరం లేదు నాకు, ఐ కెన్ జస్ట్ కమ్, బికాస్ నా వృత్తి అనేది నా లోపల ఉంది. నాకు ఒక పేపర్ అవసరం లేదు, ఒక బాక్స్ అవసరం లేదు, ఒక బ్యాగ్ అవసరం లేదు. నాకు జస్ట్ యాక్ట్ చేయమంటే ఆ యాక్టింగ్ నాలో ఉంది, సింగ్ చేయమంటే నాలో ఉంది, డాన్స్ చేయమంటే నాలో ఉంది. సో దానికిన్నా ఇండిపెండెంట్ అనే ఒక జాబ్ ఆర్ ప్రొఫెషన్ లేదు. సో వెన్ ఐ సే ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్, దేనికి వచ్చారు ఇక్కడ అంటే సింగింగ్ షో, ఓ యువర్ అ సింగర్, దే కాల్, ఇంకా చాలా మందిని పిలుస్తారు, ఫొటోస్ తీపిస్తారు. మనం స్ట్రీట్స్కి వెళ్ళేటప్పుడు స్ట్రీట్ సింగర్స్ ఎంతో మంది ఉంటారు. స్ట్రీట్లో జస్ట్ ఒక హ్యాట్ పెట్టి, ఒక క్యాప్ ముందు పెట్టి వాళ్ళు గిటార్ తీసుకుని పాడుతూ ఉంటారు. ఎవరు ఎంత కావాలో అంత డబ్బులు వేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. సో వాళ్ళ డబ్బులు వెతుక్కుంటూ వెళ్ళరు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ అండ్ వెరీ పవర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ. బట్ బికాస్ ఆఫ్ దీస్ ఈ ఎక్స్ట్రాల కోరికలు ఉన్న వాళ్ళు ఆ ఆర్టిస్ట్ని కింద పరేస్తారు. మన స్థాయిని, మనకున్న దేవుడు మనకిచ్చిన టాలెంట్ని. ముందు చూడండి, రాజుడు ఉన్న కాలంలో టాలెంట్ ఉన్న వాళ్ళని రాజులు ఎక్కడో పెట్టేవారు. రాజులు వేరే వేరే రాజ్యాల నుంచి టాలెంటెడ్ పర్సన్స్ని, సింగర్స్ని, ఆర్టిస్ట్ని తెప్పించి వాళ్ళ రాజ్యాల్లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే అది ఒక ఆస్తి లాగా. ఆ ఆస్తి కూడా మనకి కావాలి, టాలెంట్ అనేది కూడా మన రాజ్యంలో ఉండాలి అనే ఒక కోరికలతో రాజులు వాళ్ళని పెట్టుకునేవాళ్ళు వాళ్ళ రాజ్యాల్లో. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ రెస్పెక్ట్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఒక ఆర్టిస్ట్ కి ఉన్న విలువ, ఒక పర్సన్ కి ఉన్న విలువ చాలా తగ్గించినట్టు నాకు అనిపించింది. అండ్ ఐ థాట్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఎంత కష్టాలైనా పర్లేదు, నాకు ఆర్టిస్ట్ గానే ఉండాలని ఉంటే దానికి 100 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ చేసే అవసరం లేదు అని ఒక పేషెన్స్ తో ప్రేయర్స్ చాలా చేయాల్సి వచ్చింది, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరమైంది, ప్లస్ నా మెంటల్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ స్ట్రెంగ్త్, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించకుండా దేవుడి మీద నమ్మకం పెట్టి పేషెన్స్ తో ఉండడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేశాను. అంటే మీరు సింగింగ్ నేర్చుకున్నారు కదా, ఏదైనా మూవీస్ లో ఆర్ సమ్
ఏదైనా ఆల్బమ్స్ లో పాడారా సాంగ్స్? ఎస్ చాలా, అంటే ఆల్బమ్స్ లో అయితే చాలా, కొంకణి ఆల్బమ్స్ లో అది 8 years old దగ్గర నుంచి చాలా న్యూ కమ్మర్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్, అలా అండ్ మెనీ హిట్స్ ఇచ్చాను కొంకణి సాంగ్స్ లో. తర్వాత నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ కూడా చేశాను కొంకణిలో. ఓకే. ప్లేబ్యాక్ సింగర్ గా కొంకణి సినిమాలో ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా పాడింది. ఆ సినిమా వెళ్ళి 3 నేషనల్ అవార్డ్స్ గెలిచింది, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ గెలిచింది. నత్సయం కుంపాసార్ అని ఒక కొంకణి మూవీ. దాని తర్వాత తెలుగులో కూడా రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సంస్కార్ కాలనీ సినిమాలో నేనే పాడాను, నా సినిమాలో నేనే పాడాను. సో అలా స్లోలీ కన్నడలో కూడా ఒక సినిమాలో పాడాను. ఇప్పుడు మొన్న నా ఓన్ ప్రొడక్షన్ లో కూడా నేను పాడాను. సో ఎస్, ఆల్బమ్స్, మూవీస్. ఓకే. మా కోసం, మీ ఫ్యాన్స్ కోసం కొంకణిలో, కన్నడలో, తెలుగులో కొంచెం కొంచెం సాంగ్స్ పాడండి. కొంకణిలో అది ఇప్పుడు నచ్చం కుంపాసార్ అని చెప్పాను కాబట్టి అక్కడి నుంచి ఒక పాట పాడతాను. నో రొముజో పోర్తుగాల్ అంతోన్ బోమాయితోలో. వావ్! చాలా బాగుంది సీరియస్లీ. థ్యాంక్ యూ. అండ్ ఏది తెలుగులోనా నెక్స్ట్? నేను నువ్వంటూ వేరేయున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా. చాలా బాగా పాడుతున్నారు తెలుసా సీరియస్. థ్యాంక్ యూ. అవును, ఇది నాకు చాలా ఇష్టం. దీన్ని కూడా డాక్టర్ రాజ్ కుమార్ గారు చేసిన సినిమా ఈ పాట. దీని మీనింగ్ నాకు చాలా ఇష్టం. అంటే భారీగా ఉంది లేదంటే స్కైకి అంత్యం లేదు, ఆకాశానికి అంతం ఉందా, అలాగే నీ కోరికలకు కూడా అంతం లేదు. సో ఎందుకు అంత అతి ఆశ ఎందుకు పడుతున్నావు, దురాశ ఎందుకు చేస్తున్నావు, ఏదున్నా దేవుడు ఇచ్చిందే నీకు దొరికేది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఓవర్ ఎప్పుడు పెట్టుకోకూడదు అని ఈ పాట. ఓకే. అంటే హిందీలో ట్రై చేయలేదా? దేనికి, సింగింగా? చేస్తాను. అంటే నా గోవన్ షోస్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆర్గనైజర్స్ ఎలా అడుగుతారంటే దే వాంట్ కొంకణి, ఇంగ్లీష్, హిందీ. సో ఆ 3 కూడా కలిపి అలాంటి ఇంగ్లీష్ కూడా పాడతాను, స్పానిష్ పాటలు కూడా పాడతాను. ఓ మై గాడ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఎలాంటి షోస్ వస్తాయి దాన్ని బట్టి షోస్ చేస్తాను. నేను అసలు ఒక సింగర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నానా, యాక్టర్ ని చేస్తున్నానా, ఏం అర్థం కావట్లేదు నాకు, అట్లా అనిపిస్తుంది. ఓకే. అండ్ మూవీస్ కి వస్తే, అంటే మీరు డైరెక్షన్ ఇలాంటివి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు, కొత్త వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఉంటాయి అని తెలిసి మీరు డైరెక్షన్ చేయాలనుకున్నారా? అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను అవకాశాలు ఇవ్వాలి, అట్లా వాళ్ళు కాకూడదు అనుకున్నారా, లేకపోతే మీరు కావాలని మూవీ తీసారా? అంటే మనం వేరే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించాం కదా, ఫస్ట్ మన గురించి ఆలోచిస్తాం. సో ఏమైందంటే నేను నా జర్నీ మీరు విన్నారు కదా, సో ఆ జర్నీలో మొత్తం నేను నేర్చుకునేది ఏంటంటే సొసైటీ కానీ ఇండస్ట్రీ కానీ ఒక అమ్మాయికి ఎప్పుడు ఏదేదో చెయ్యొద్దని ఒక లిస్ట్ ఇస్తూ ఉంటారు. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఎప్పుడు నువ్వు ఏమేమి చెయ్యొచ్చు అనే ఒక లిస్ట్ లేదు. ఒక అమ్మాయి ఏదేది చెయ్యొచ్చు అనే ఒక లిస్టే లేదు. ప్రతిదీ నువ్వు ఇది చేయకూడదు, అది చేస్తే మంచిది కాదు, ఇది చేస్తే నీకు చెత్త పేరు వస్తుంది, ఇది చేస్తే తప్పు, అదే ఒక లిస్ట్ ఉంది. కానీ అవి అన్ని కాకుండా అన్ని రైట్ గానే ఉండి ఒక రైట్ దారిలోనే చేసేది ఎంతో ఉంది. కానీ మనకి చెయ్యొద్దు అనేది మన మైండ్ మీద ఎంత స్ప్రెడ్ అయి ఉందంటే మనం చెయ్యొచ్చు అనే ఒక పాసిబిలిటీకి బ్రెయిన్ లో స్పేసే లేదు. అవును. సో నేను కూడా వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి, ఇలా ఉండకపోతే వర్కౌట్ అవ్వదు, అలా ఉండకపోతే వర్కౌట్ అవ్వదు, ఇవన్నీ ఉండకపోతే కూడా వర్కౌట్ అయ్యే ఇంకో దారి ఉంది. కానీ ఆ దారి ఉందని ఎవరికి చెప్పరు, దారి లేదని చెప్పడానికే ఇష్టం ప్రతి వాళ్ళకి. సో నేను ఒక ఎస్తర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక హ్యూమన్గా ఏమేం చెయ్యొచ్చు అది నేను నా లైఫ్ టైంలో డిస్కవర్ చేయాలి. ఒక లిస్ట్ ఉండొచ్చు, ఇవి వర్కౌట్ అవ్వదు, ఒక ఫార్ములా అనేది ఉండొచ్చు. బట్ దాట్ ఫార్ములా ఈస్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు దాకా అవ్వలేదు, ఇప్పుడు దాకా ఎంతో మందికి అదా జరగలేదు, కుదరలేదు, చేయలేకపోయారు, వాళ్ళకి అవ్వలేని థింగ్స్ ది లిస్ట్ అది. అదే సేమ్ నాకు కూడా అవ్వదని లేదు కదా, నేను ఒక కొత్త పర్సన్ని, సెపరేట్ హ్యూమన్ బీయింగ్ని. సో నాకు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అది పాసిబుల్ అయి ఉండొచ్చు కదా, నేను ఎందుకు ప్రయత్నించొద్దు? నేను చెప్పినట్టు 2 అవుతాయి. ఒకటి, ఒక కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. ఒక్క అమ్మాయి ఎవ్వరు చేయలేదు కానీ ఒక్క అమ్మాయి చేసింది అని అయినా ఒక చోట. లేదా నేను ఫెయిల్ అయిపోతే అవునులే అది నిజమే, ఎవ్వరికి అవ్వదు అని ఇంకో పాయింట్ ప్రూవ్ అయిపోతుంది. రెండిట్లో ఒకటి, కానీ 2 కూడా ఒక పాయింటే, ఒక కొత్త పాయింట్ ప్రూవ్ అయిపోతుంది. సో ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా అనే ఒక ఉద్దేశంతో నేను ఫస్ట్ ప్రయత్నం చేశాను. అంటే ఒక జంప్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిల్ నుంచి జంప్ చేస్తే నేను ఒకటే ఫ్లై చేయడం నేర్చుకుంటాను, లేదా కింద పడి చచ్చిపోతాను. సో కానీ అది జంపే చేయకపోతే, నేను చచ్చిపోతే పర్లేదు, ఒక లైఫ్ పోయిందంతే. కానీ నేను ఫ్లై చేయడం నేర్చుకుంటే నేను ఒక కొత్త ఆర్ట్ నేర్చుకున్నాను కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ తర్వాత నేను చేస్తూ నేను అదే ఏం ఆలోచించానంటే, అంటే నేను ఇండస్ట్రీని లేదా నా లైఫ్ని దేన్ని కూడా ఒక ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లాగా చూడలేదు. ఎప్పుడు లైఫ్ని నా లైఫ్ లాగా ప్రేమించాను, నా లైఫ్ నాకు దేవుడు ఇచ్చారు, దీన్ని నేను మంచిగా వాడాలి, మంచికి వాడాలి అని నేను బ్రతుకుతూ వచ్చాను ఇప్పుడు దాకా.
ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు అనుకోకుండా ఇండస్ట్రీకి రావడం జరిగింది, కానీ వచ్చిన తర్వాత ఓన్లీ తీసుకోవడం కాదు, అంటే జనాలు చప్పుట్లు తీసుకున్నాము, పేమెంట్లు తీసుకుంటున్నాము, పేరు తీసుకుంటున్నాము, మనకి ఫేమ్ నేమ్ వస్తుంది, ఓన్లీ తీసుకుని ప్యాకప్ ఓకే సరే నా ఉద్దేశం అయిపోయింది నేను వెళ్ళిపోతానని చెప్పడం స్వార్థం. చాలా మంది అంతే కదా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ నేను చూస్తున్నాను, బయట నుంచి వస్తారు, హీరోయిన్స్ గా వస్తారు, నోబడీస్ అయి వస్తారు, వచ్చి ఇక్కడ నేమ్ ఫేమ్ మనీ రిచ్నెస్ అన్నీ వస్తుంది, అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. రిటర్న్ ఏమిస్తారు? ఇక్కడ నుంచి తీసుకున్న థింగ్స్ కి ఏదైనా ఒక్క థింగ్ అయినా రిటర్న్ ఇస్తారా? ఇండస్ట్రీకి కానీ వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళకి కానీ ఆ ఆడియన్స్ కనీసం ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకోరు. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద కల్చర్. ఎక్కడి నుంచి నేను ఇక్కడ ఉప్పు తిని ఇక్కడ వాళ్ళ చప్పట్లు తీసుకుని ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించుకుంటే కనీసం ఇక్కడ వాళ్ళు వచ్చి నువ్వు బాగా చేసావమ్మా అని చెప్తే అవునా అండి థ్యాంక్ యూ అని చెప్పే అంత బేసిక్ తెలుగు కూడా నేర్చుకునేంత కన్సర్న్ వాళ్ళకి లేదు. దే ఆర్ ప్యూర్లీ కమర్షియల్. దే హ్యావ్ కమ్, దే ఆర్ మేకింగ్ దేర్ మనీ, దే ఆర్ గోయింగ్, దే డోంట్ కేర్. ఒక నిజంగా ఫ్యాన్ వచ్చి నేను మీ ఫ్యాన్ని ఏంటంటే ఠీకే ఠీకే అని వెళ్తారు. అంటే నువ్వు ఫ్యాన్ అయితే నాకేంటి, నాకు నా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక యాటిట్యూడ్లో ఉన్న మన సమాజం, మన ఇండస్ట్రీ. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వచ్చిన ఉద్దేశం కూడా అలాంటిది కాదు. వచ్చిన తర్వాత కూడా ఐ లవ్ మై ఇండస్ట్రీ విత్ ఆల్ ద బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, ప్లస్ మైనస్ అన్ని కలిపి చూసినా ప్లస్సే ఎక్కువ ఉంది. ఎస్ ఛాలెంజెస్ వచ్చాయి, కానీ ఆ ఛాలెంజెస్ ఆల్సో వర్ నాట్ మియర్లీ ఒక్కరి మిస్టేక్ కాదు. అది ఒక కల్చర్ అలా అయింది కాబట్టి అలా తయారైపోయారు, కానీ అందరూ బ్యాడ్ ఏం కాదు. బ్యాడ్ గుడ్ మన లోపల ఉంటుంది, దానికి ఒక అవకాశం ఇస్తే మంచితనం కూడా అందరిలో ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే యాజ్ అన్ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది, చాలా ప్రేమ ఇచ్చింది, చాలా అవకాశాలు ఇచ్చింది, జనాల ప్రేమ ఇచ్చింది, జనాలు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. అంటున్నప్పుడు నేను హీరోయిన్గా వచ్చేటప్పుడు ఒక మామూలు హీరోయిన్గా హీరోస్ పక్కన డాన్స్ చేసే ఒక అమ్మాయి లాగా వచ్చాను, నేను కూడా ఒక హీరోయిన్గా. దాని తర్వాత నేను దీనికి మించి ఏదో ఒకటి అవ్వాలి, ఒక నటిగా ఎదగాలి, ఇంకా బెటర్ యాక్టర్ అవ్వాలి అనుకున్నాను. ఆ దారిలో వెళ్ళాను, అన్నిట్లో కూడా సక్సెస్ చూస్తున్నాను, అన్నిట్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అయినా నాకు ఆ అవకాశాలు కూడా ఇండస్ట్రీ ఇస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా చూడండి మీరందరూ ఇంత నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు ఎంత ప్రేమ వస్తుందో నేను దాన్ని ఇంకా ఎలా బెటర్ చేయాలి అని అనుకునే వ్యక్తిని. సో నాకు నేను ఆర్టిస్ట్గా ఎంత సంవత్సరాలు ఉన్నా దెర్ ఇస్ సో మచ్ మోర్ ఐ కెన్ డూ దెన్ జస్ట్ యాక్టింగ్. ఎవరో నాకు డబ్బులు ఇస్తారు, నేను వెళ్ళి వాళ్ళ సినిమాలో వాళ్ళు చెప్పిన రోల్ చేసి వస్తున్నాను. కానీ నేను అంతే కాదు కదా, మీరు చెప్పినట్టు నేను సింగర్ కూడా, నేను డాన్సర్ కూడా, నేను రైటర్ కూడా. సో ఇవన్నీ టాలెంట్స్ ఎందుకు దాచుకోవాలి? నేను అది ఎవరికి పంచుకుంటే, మీరు చెప్పినట్టు నేను ఒక సినిమా తీస్తే రేపటి రోజు అని ఓన్లీ నా సినిమా కాదు కదా, ఇంకో 10 మంది వచ్చి పనిచేస్తారు నాతోడే, వేరే సినిమాలు నాతో పాటు పనిచేసిన వాళ్ళే మళ్ళీ వచ్చి నాతో కలుస్తారు. ఏదో ఒక రోజు నేను మేబీ యాక్ట్రెస్గా పనిచేయాలని లేదనిపించవచ్చు, లేదా నాకు బాడీ మేబీ ఫ్యూచర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ గెట్ ప్రెగ్నెంట్ ఆర్ ఐల్ హ్యావ్ అ చైల్డ్ ఆర్ ఐల్ హ్యావ్ అ ఫ్యామిలీ. నాకు ఆ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేబీ ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు బీ ఆన్ స్క్రీన్, బట్ ఐ కెన్ స్టిల్ కాంట్రిబ్యూట్ టు ద ఇండస్ట్రీ ఫ్రమ్ బిహైండ్ ద స్క్రీన్. స్క్రీన్ మీదనే కనిపించి సినిమా ప్రేమించాలని లేదు కదా, స్క్రీన్ మీద కూడా ఉంటాను. కుదరలేనప్పుడు స్క్రీన్ వెనక్కి కూర్చుని కూడా సినిమా చేయొచ్చు. సినిమా ప్రేమ ఉన్న వాళ్ళకి సినిమా మీదనే, స్క్రీన్ మీదనే అందంగా అది కాదు కదా. ఐ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఏది కాకపోయినా నేను సెట్కి కూడా వెళ్ళలేను అనుకోండి, ఎవరో నాకు పాట రాసి ఇవ్వమని చెప్తే నేను పాట రాసి పంపించవచ్చు, డైలాగ్స్ రాసి పంపించమని చెప్తే డైలాగ్స్ రాసి పంపించవచ్చు. ఒక చిన్న లేదా పెద్ద ఒక చీమ కాంట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు, ఒక ఏనుగు కాంట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు. కానీ ఆ కాంట్రిబ్యూషన్ చేయాలి అంటే ఆ పొజిషన్లో నేను ఉండాలి. జనాలకి నేను ఇది చేయగలుగుతానని తెలిసి ఉండాలి. ఓకే షీ కెన్ హెల్ప్ అస్ అని ఎలా తెలుస్తుంది? నేను ఒక డెమో ఇవ్వాలి. సో మేబీ ఇలాంటి ఒక సినిమా, దీని తర్వాత కూడా కొన్ని సినిమాలు నేను ఒక ఇండిపెండెంట్ మేకర్గా చేస్తే నా క్యాలిబర్ నాకు కూడా తెలుస్తుంది, నలుగురికి కూడా తెలుస్తుంది. అదే ప్రాసెస్లో ఇంకెంతో మందికి పని వస్తుంది. నేను ఎవరికో అవకాశం ఇచ్చే ఒక పొజిషన్కి వెళ్తాను. సో వై నాట్? ఒక్క పని చేస్తే ఎప్పుడు మన మంచిది ఉండాలి ఆ పనిలో, మన తోడు ఉన్న ఒక నలుగురికి కూడా మంచిది ఉండాలి ఆ పనిలో. నేను ఒక్కదామే ఎదిగి ఇంకా నలుగురికి లాస్ అయిపోయే పని అయితే ఆ మంచి పని కాదు. అది నాకు కూడా మంచిది అవుతూ ఆ మంచితో ఇంకా 10 మందికి మంచిది అయిపోతే నిజంగా మంచి పని. సో ఆ మంచితనం నాకు ఇలాంటి ఒక స్టెప్లో కనిపించింది, అండ్ అదే నాకు ఉద్దేశం. సో దేవుడు అలాగే దీవిస్తే ఇంకా ముందుకు వెళ్ళేలా నాకుంటే ఖచ్చితంగా అలాంటిదే చేయాలని ఇష్టం నాకు. ఓకే. అంటే మీరు టీనేజ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరినైనా ఇష్టపడ్డారా? యాక్టర్స్నా? యాక్టర్స్ అని కాదు, క్రష్ లాగానా? క్రష్ నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక క్రష్ ఉండే, ఆయన ఇప్పుడు కూడా నాకు ఫ్రెండే పాపం. స్టిల్ వి ఆర్ ఫ్రెండ్స్. ఐ యూస్ టు ఫైండ్ హిమ్ వెరీ గుడ్ లుకింగ్. టుడే ఇప్పుడు ఈ రోజు తనకి చూస్తే నేను అంటుంటాను, నాకు నమ్మకం రావట్లేదు, నువ్వు నీ మీద క్రష్ వచ్చిందా నాకు? ఎందుకే నేను అంత బ్యాడ్ ఉన్నాను, ఇప్పుడు అంత ముసలుండే అయిపోయినా. We were very good friends, but I used to think he's a very good looking guy. నేను నిజంగా ఓకే
వెరీ గుడ్ లుకింగ్ పర్సన్ అని అనుకునేదాన్ని. బట్ హీ వాజ్ ఓల్డర్ దెన్ మీ, లైక్ మేబీ సమ్ 6 or 7 years older than me. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు హీ వాజ్ డూయింగ్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కైండ్. బట్ ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ హిమ్. బట్ వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్. నౌ హీస్ మ్యారీడ్, అతనికి ఒక సన్ బేబీ కూడా ఉంది అన్నీ ఉంటే. కానీ ఇప్పుడు కలిస్తే ఎలా ఉన్నా నీ క్రష్ని కదా నేను అంటుంటే, లేదు కదా ఇప్పుడు నాకే డౌట్ వస్తుంది, నువ్వేనా లేదు నేనేనా నువ్వేనా అని అనిపిస్తుంది. ఎవరు మారారా? నువ్వు మారావా నేను మారాను? నువ్వే మారి ఉంటావు, నేనైతే హ్యాండ్సమే ఉన్నాను అంటే. బట్ ఎస్, అది కాకుండా నాకు క్రషెస్, ఆల్ టైమ్ క్రషెస్ అంటే, అందుకే నేను యాక్టర్స్ అని అడిగాను. నాకు షారుఖ్ ఖాన్ ఫస్ట్ క్రష్. చిన్నప్పుడు నేను అక్కడ గల్ఫ్ లో 2 years 3 years ఓల్డ్ ఉన్నప్పుడు ఆ సినిమాలు చూసి నాకు క్రష్ వచ్చింది. మొన్నటి దాకా నాకు షారుఖ్ ఖాన్ అంటేనే, ఇప్పుడు కొంచెం తగ్గింది సరేలే, అలా నేను కూడా యాక్టర్ అయ్యాక అలాంటి పిచ్చి తగ్గింది. లేకపోతే నాకు షారుఖ్ ఖాన్ అంటే అయ్యో చాలా క్రేజ్. అది కాకపోతే నెక్స్ట్ టైటానిక్ లో మన లియోనార్డో డికాప్రియో, అతను ఓల్డ్ అవుతుంటే నాకు బాధ, అతను ఎందుకు ఓల్డ్ అవుతుంది, నేను ఓల్డ్ అయిపోతే బాధ లేదు, లియోనార్డో డికాప్రియో ఓల్డ్ అవ్వకూడదు. నాకు అదే అంటున్నాను, నువ్వు ఎంత ఉన్నప్పుడు అతను అలా ఉండే, నువ్వు ఇంత అయినప్పుడు అతను అస్సలు మారకూడదా అని. అది ఆలోచించేటప్పుడు అవును. బట్ ఓవరాల్ గా యాజ్ అ ఫ్యాన్ నాకు బాధ వస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది మేబీ మేము కూడా అలా చేంజ్ అయ్యేటప్పుడు మమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళకి సేమ్ ఫీలింగ్ వస్తుందేమో అని. తెలుగులో ఎవరున్నారు? తెలుగులో క్రష్ ప్రభాస్ గారు. ప్రభాస్. నేను ఫస్ట్ తెలుగు అని వచ్చేటప్పుడు నాకు ఏం జీరో నాలెడ్జ్. అండ్ అప్పుడు ఈ అంటే హిందీలో డబ్బైవి కాదు తెలుగు ఫిల్మ్స్ అంటే. ఇప్పుడు RRR కానీ లేదా బాహుబలి అండ్ ఆల్ ఇప్పుడు హిందీ వాళ్ళకి కూడా తెలుసు. అప్పుడు బాంబేలో ఉన్నప్పుడు ప్రభాస్ గారు అంటే మనకి అక్కడ తెలీదు. మనకి ఎవరు అప్పుడు రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, వీళ్ళందరూ అప్కమింగ్ హీరోస్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు. అండ్ అతను జానతియా జానెనా, ఇమ్రాన్ ఖాన్, వీళ్ళందరూ తెలుసు. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు పోస్టర్, మిర్చి పోస్టర్ 2013. సో నేను చూసి తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, నేను ఎవరితో చేస్తున్నాను అవన్నీ తెలియదు నాకు, ఎవరు హీరో. సో వచ్చి కట్అవుట్ చూసి ఇతను ఎవరండి అని అడిగాను. ఇతను ప్రభాస్, వీళ్ళందరూ తెలుగు హీరోస్ అని. అయితే నేను తెలుగు ఇండస్ట్రీలో ఉంటాను. ఓకే, వెళ్తాను. దెన్ ఐ విల్ వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. బికాస్ నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నేను చూసింది ఏంటంటే నా హైట్ కి ఎప్పుడు సరిపోయే అబ్బాయిలు లేరు. ఎక్కడ చూసినా, నా డాన్స్ క్లాస్ కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నా అమ్మమ్మ వాళ్ళు కూడా చెప్పేవారు, ఇంకా హైట్ అవ్వద్దు, నీకు ఎక్కడి నుంచి వెతుకుతాము అబ్బాయి, నీకు అబ్బాయిలు దొరకవు నీకు అన్నట్టే. అక్కడ నాకు అలా నా అమ్మమ్మ వాళ్ళు ప్రతి బర్త్డేకి ఏమని వస్తే, ఏంటి ఇంకా టాల్ అయ్యావు, ఇంకా అవ్వదు, ఇంకా ఇంత చాలు, హీల్స్ వేసుకుంటే ఎందుకు హీల్స్ వేసుకుంటావు, ఇంకా భయపెట్టాలా నేనా వేరే అబ్బాయిలకి, ఎవరు నీ దగ్గరికి రారు, నిన్ను చూస్తుంటేనే పరిగెత్తిపోతారు, నువ్వు కొంచెం ఫ్లాట్స్ వేసుకో, అది ఇది అని. సో నాకు నా హైట్ అంటే నా ప్లస్ మైనస్ అని అర్థమయ్యేది కాదు నాకు. ఇండస్ట్రీలో ప్లస్సే, కానీ అలా నార్మల్ గా అమ్మమ్మ వాళ్ళ సర్కిల్లోకి వెళ్తే అది మైనస్ లాగా, అంటే అబ్బాయిలు దొరకరని చెప్పి మనం హైట్ అవ్వకూడదంట. సో అలాంటి మైండ్ సెట్. సో ఇక్కడ వచ్చి నేను హైట్ చూసేసరికి రానా గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, వీరందరినీ చూసి ఓకే సరేలే అయితే నేను తెలుగు ఇండస్ట్రీలో ఉంటాను. అక్కడ బాలీవుడ్ లో కూడా ఇంత హైట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, నేను ఇక్కడే సెటిల్ అయిపోతానని ఊరికి చెప్పేదాన్ని. కానీ అప్పుడే దేవుడు తతస్తు అన్నాడేమో, సరేలే ఇంకా సీరియస్ గా తీసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పి. ఆయన మూవీలో ఛాన్స్ వస్తే మీకు డెఫినెట్లీ ఐ విల్ వెరీ హ్యాపీ. అప్పుడు వేరే షూట్ లో ఉంటే అయినా అలా ఏం లేదు. అది ఇప్పుడు కూడా ఏ సినిమా కూడా నాకు నచ్చితే లేదా చేయాలని ఉంటే ఐ విల్ మేనేజ్. ఇప్పుడు నిన్ననే డెవిల్ది కూడా ట్రైలర్ లాంచ్ ఉండే, మాయా అని ఒక సినిమా, అది కూడా టీజర్ లాంచ్ ఉండే. 2 టీమ్స్ కి కూడా నేనంటే ప్రేమ, నాకు కూడా వాళ్ళ మీద అంతే ప్రేమ అభిమానం ఉంది. కానీ దెన్ ఐ హ్యావ్ టు సీ. ఇప్పుడు డెవిల్ అనే సినిమా పెద్ద సినిమా, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టార్ కాస్ట్, చాలా మంది అక్కడ వెళ్ళారు, అటెండ్ అయ్యారు. కానీ మాయా సినిమాలో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేనే అక్కడ లేకపోతే వాళ్ళకి ఎవరు లేనట్టు. సో అలా ఐ నో, లైక్ ఐ హ్యావ్ టు బీ దేర్. ఎవరికి నేను ఎప్పుడు ఎంత అవసరం అని చెప్పి తర్వాత డెవిల్ టీం వాళ్ళకి అదే చెప్పాను, నేను అవుతే వస్తాను కానీ ఇక్కడ మాయాలో నేను లేకపోతే వాళ్ళకి ఎవ్వరు లేరు, సో నేను ఇక్కడే అటెండ్ అవుతానని చెప్పి. సో అండర్స్టాండింగ్ మీద, సో వాళ్ళకు కూడా సినిమా వాళ్ళకు కూడా అవన్నీ ఎథిక్స్ తెలుస్తాయి కాబట్టి డెఫినెట్లీ ప్రభాస్ గారితో ఒకటి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒకటి. ఎందుకంటే ఐ లైక్ ఈవెన్ పవన్ కళ్యాణ్ సార్ నాకు చాలా ఇష్టము. అతను యాజ్ అ పర్సన్ ఇష్టం, as an artist system, and I definitely want to be a part of his film someday. దేవుడు ఇప్పుడు వింటున్నారా మీరు? కొన్ని రోజులు అలా ఉంటాయి, మనం చెప్పిందంటే అవుతూనే ఉంటుంది. ఆ రోజు నేను అంటుంటాను, ఈ రోజు నేను ఏది చెప్పినా జరుగుతుంది, నేను కరెక్ట్ థింగ్స్ చెప్పాలి ఈ రోజు, తప్పి రాంగ్ థింగ్స్ చెప్పకూడదు అని చెప్పి. సో ఎస్, ప్రభాస్ గారితో నేను ఈవెన్ బాహుబలి వచ్చినప్పుడు వచ్చింది ప్రభాస్ గారి సినిమా, బాంబేలో షో ఆఫ్ నాది. అయ్యయ్యో, చూసారా, అది తెలుగు హీరో తను. ఎప్పుడు లేకపోతే నేను సౌత్ ఫిల్మ్స్ చేస్తాను అనేసరికి నన్ను బాంబే ఫ్రెండ్స్ అందరూ, ఎందుకు సౌత్ లో చేస్తున్నావు, నువ్వు బాలీవుడ్ లో చేయాలి, నువ్వు బాంబేలో చేయాలి అని. మీకు తెలియదురా తెలుగులో ఎంత ఉందో తెలుసా, ఎంత మంచి ఇండస్ట్రీ తెలుసా అని ఎంత చెప్పినా వాళ్ళకి ఐడియా లేదు. ఓకే, కానీ ఇది బాహుబలి అవన్నీ వచ్చేసరికి చూసారా,
తెలుగు సినిమా. ఇప్పుడు RRR కూడా RRR తమిళ్ కదా, ఏమి కాదు అది తెలుగు సినిమా. సో షో ఆఫ్ మంది అనమాట. సో వీ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ ఫర్ మీ ఎస్పెషలీ, నేను ఎక్కడో నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు నా మదర్ టంగ్ అనేది పక్కన పెడితే నెక్స్ట్ నాకు తెలుగు ఫీల్స్ లైక్ హోమ్. తెలుగు ఇండస్ట్రీ, మన టాలీవుడ్ వాళ్ళు కూడా నాకు అంతే ప్రేమ ఇచ్చారు, అండ్ నాలో కూడా అంతే ప్రేమ అభిమానం ఉంది మన వాళ్ళకి. ఓకే, అంటే మీరు బాలీవుడ్ లో ఎప్పుడు ట్రై చేయలేదా? షారూక్ గారు కానీ ఆయన మూవీస్ లో? నేను ట్రై ఎప్పుడు దేనికి చేయలేదు, కానీ అప్పుడు అదే వచ్చేటప్పుడు ఫస్ట్ నాకు బాలీవుడ్ లోనే వర్క్ వచ్చింది. అండ్ రీసెంట్లీ మధ్యలో చేస్తుంటాను. 2020లో కూడా షకీలా అని ఒక బయోపిక్ చేశాను. అది అంటే డర్టీ పిక్చర్ తర్వాత అది ఇంకో సీక్వెల్ లాగా అది చేశాను. అవకాశాలు వస్తే కూడా ఇప్పుడు షారూక్ ఖాన్ గారు నాకు ఇష్టం, కానీ ఆయన సినిమాలో నాకేం రోల్ ఉంటుంది అని కూడా నేను చూడాలి కదా. అవును, ఇప్పుడు ఆయన ఉంటే కూడా ఆయన సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా, ప్రభాస్ గారి సినిమాలో కూడా, ఇప్పుడు డెవిల్ సినిమా కూడా చేసేటప్పుడు నాకు సినిమాలు చేయాలనే కోరిక యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉంది. యాజ్ అ పర్సన్ కూడా ఆ ఫ్యాన్ ఫీలింగ్, ఓకే వీళ్ళతో చేస్తున్నాననే ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను నా కెరియర్ గ్రాఫ్, నా రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ కూడా చూడాలి. ఎంతో మంది తక్కువే ఉండొచ్చు కానీ ఒక సర్టన్ పీపుల్ నా జర్నీని కూడా ఫాలో అవుతున్నారు. మా అమ్మ ఎందుకు ఈ సినిమా చేసింది అని వాళ్ళు కూడా హర్ట్ అవ్వకూడదు. నాకు కూడా నా గ్రాఫ్ చూసేటప్పుడు నేను ఎందుకు ఈ సినిమా చేశాను అని అనిపించకూడదు, డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. సో అవన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకుంటాను. సో చేయొద్దు అని మైండ్లో లేదు, చేయాలని లేదు. సో నాకు ఆ రోల్స్, క్యారెక్టర్స్ని బట్టి నాకు కరెక్ట్గా వస్తే డెఫినెట్లీగా లాంగ్వేజ్ అనేది నేను చూడను. సో ఆ గ్రోత్ నాకు కనిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది మీకు నచ్చిద్దో తెలియదు, బట్ అడిగేస్తాను. ఓకే, మీ పెళ్ళి అండ్ తెలుగు అబ్బాయా, తమిళ కన్నడ అబ్బాయా, లేకుంటే కొంకెన్ అబ్బాయా? అది నాకే తెలియదు. నేను కూడా అడుగుతున్నాను దేవుడు. నాకు కూడా మీరు అలా అదే మీరు చెప్పారు కదా, నాకు ఇంట్లో కూడా అంతే ప్రెషర్. ఎక్కడ వెళ్ళిన అబ్బా ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తా. యాక్చువల్లీ ఇలాగే ప్రీవియస్ టైంలో కూడా నా తప్పు జరిగింది ఇలాగే. అందరూ సొసైటీ, ఫ్యామిలీ అందరూ చెప్పేసరికి మనకు కూడా యాంగ్జైటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నాలాగే ఉంటే నాకు ఎంత ఏజ్ అయింది అంత ఇన్సైడ్ మనకి అది తెలుసుండదు కదా. మన సోల్లో, మన బ్రెయిన్లో ఏజ్ అయింది, టైం పాస్ అయింది, లేదా టైం పోతుంది అనే ఫీలింగ్ ఉండదు. డైలీ లేస్తున్నాము, వర్క్ ఏదో చేస్తున్నాము, బ్రెయిన్ బిజీగా ఉంది, సో ఆలోచించము. థర్డ్ పర్సన్ వచ్చి చెప్పేసరికి టైం అయింది కదా, ఇప్పుడు చేయకపోతే ఎలా, ఇంకా ఎప్పుడు పెళ్ళి, ఎప్పుడు పిల్లలు అంటే అవును కదా షే. అప్పుడు సడన్ గా అవును షా నేను ఆలోచించలేదు దీని గురించి. కానీ ఆలోచించడంలో ఏం అవ్వదు. నేను కూర్చొని ఆలోచిస్తే జరిగితే ఏమీ జరగదు. సో ఆ డెస్పరేషన్లో, ఆ యాంగ్జైటీలో ఎంతో మంది 80-90% మన జనరేషన్లో అదే తప్పు అయ్యేది. ఆ టెన్షన్లో వచ్చి రాంగ్ డిసిజన్ తీసుకుంటాము. కంగారులో లేట్ అయిపోతుందేమో, ఇతను కూడా నేను వద్దని చెప్తే నెక్స్ట్ ఎవరు, అలాంటి థింగ్స్లో రాంగ్. సో అది నేను లైఫ్లో ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి ఈసారి నేను మా మమ్మీకి కూడా చెప్పాను. ఇప్పుడు ఇది వెడ్డింగ్ సీజన్ కదా, ఇప్పుడు మన ఇన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి ఇంట్లో. ప్రతి ఇన్విటేషన్ వచ్చేటప్పుడు నాకు ఒక లుక్ వస్తుంది, ఇంకో ఇన్విటేషన్ నువ్వు ఎప్పుడు ఇస్తావు అని. వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చే వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్విటేషన్ ఇస్తారు, మీది ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి అని. నేను ఎందుకున్నాను ఇక్కడ, నేను ఎక్కడ ఉండాల్సింది కదా, నేను ఈ రూమ్లో ఎందుకున్నానని నేను ఆలోచిస్తుంటాను. బట్ నేను నా పేరెంట్స్కి కూడా అదే చెప్తుంటాను, హరీ చేసే అవసరం లేదు. అందరి రాత ఒకేలా ఉండదు. ఇప్పుడు సినిమా ఉన్నట్టు, సినిమాలో చూడండి కొందరిది ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కొందరిది సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో మేబీ కొందరికి ఫస్ట్ హాఫ్ బాగున్న వాళ్ళతో మన లైఫ్ పోలించి, అయ్యో నా ఫస్ట్ హాఫ్ బాగాలేదు కదా అంటే నా సెకండ్ హాఫ్ బాగుందేమో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగుంటే సూపర్ హిట్. అది అన్ని సినిమాలు ఉండవు, అవి కొన్ని మాత్రమే ఉంటాయి. సో వీ కెనాట్ కంపేర్. ఇప్పుడు నాకేమో మేబీ ఆఫ్టర్ 30 మై లైఫ్ బాగా రాసి పెట్టుందేమో, 30 వరకు నాకు కష్టాలు ఉండేమో. మొన్నేనో ఎవరో నాకు జస్ట్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు కలిశారు, ఆయన అదే చెప్పారు, అంటే చాలా మందికి శని గ్రాచారం ఉంటుంది, ఆ టైం ఉంటుంది, ఆ టైంలో ఎవ్వరు ఏం చేయలేరు. నేను ఎంత పరిగెత్తినా ఆ బ్యాడ్ టైం నా వెనక పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు నేను అది ఫేస్ చేయాలంతే. ఓన్లీ అప్పుడు ఒకటే చేయొచ్చు ఏంటంటే దేవుడితో ప్రేయర్ చేసి దాన్ని ఎదురించే ధైర్యం తీసుకోవచ్చు, అంతేగాని ఆ పరిస్థితి నుంచి బయటికి పరిగెత్తలేము. సో ఇది కూడా ఒక మంచి పరిస్థితి కూడా లోపల మనం అర్జెంట్గా వెళ్ళి రీచ్ అవ్వలేము, అది టైం వచ్చేటప్పుడే మన దగ్గరకు రావాలి. సో ఐఎమ్ పాజిటివ్. నాకు కూడా ఆయనతో తొందరగా ఒక మంచి అబ్బాయి కలిస్తే పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ నాకు తప్పు డిసిజన్ తో భయం, మళ్ళీ ఇంకో తప్పు చేసే ఇంట్రెస్ట్ లేదు. బట్ పీస్ఫుల్గా ఒక విత్ టైం, బట్ ఎస్ అన్ని క్వాలిటీస్. ఎందుకంటే ఇప్పుడున్న మన ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటాయి, ఇన్ దిస్ సోషల్ మీడియా యుగంలో నిజం అనేది బయట కనిపించదు. ఎవ్రీబడి, అందరూ ఫోటో తీసేటప్పుడు స్మైలే అంటారు, కానీ అందరూ హ్యాపీగా ఉన్నారా? సో అందరూ పోస్ట్ చేసేటప్పుడు మంచి మంచి క్యాప్షన్సే వేస్తారు, కానీ ఆ క్యాప్షన్ వాళ్ళ రియాలిటీ కాదు. సో వాట్సాప్ స్టేటస్ చూస్తే అందరూ హ్యాపీ ఉన్నారు, అందరూ సక్సెస్ఫుల్ ఉన్నారు. అయితే సో సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి, డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి, బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి? అందరూ హ్యాపీ సక్సెస్ఫుల్లే కదా.
ఎందుకంటే మనం బయట చూపించేది అన్ని నిజం కాదు. అందరికీ లోపల వాళ్ళదే ఒక స్ట్రగల్ ఉంది, వాళ్ళదే ఒక క్లాష్ ఉంది. సో అవన్నీ పట్టుకుని ఇంకో మనిషితో కలిసేటప్పుడు మన క్లాష్లు వాళ్ళ క్లాష్లు క్లాష్ అయిపోయి అది ఇంకా వర్స్టే అయిపోతుంది కానీ మంచిదైతే అవ్వదు. సో వీ హ్యావ్ టు నో. నేను కూడా గొప్ప గ్రేట్ మనిషి అని నేను చెప్పను. సో నా పరిచయం తనకు అవ్వాలి. నా మైనస్లు ఒక అందంగా ఉంది, హీరోయిన్ అంట, సినిమా చేస్తుంది అని కాకుండా యాజ్ అ పర్సన్ నేను ఎవరు, నా మైనస్ ఏంటి, నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాను, నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాను, నేను ఫెయిలియర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాను, నేను సక్సెస్ ఎలా ఉంటాను, అవన్నీ తెలిసి ఒక పర్సన్గా నన్ను పరిచయం అయ్యి నన్ను ప్రేమించాలి. కానీ నేను కూడా ఆ మనిషిని అలాగే జీరో నుంచి పరిచయం అయ్యి ప్రేమించాలి. కానీ పైకి చూసి బాగున్నాడు, మంచి జీతం వస్తుంది, మంచి అదే కదా ఇప్పుడంతా ఒక సంబంధాలు అనేది వస్తే ప్యాకేజ్ అంతా ఓన్ ఇల్లు ఉందా, ఓన్ కార్ ఉందా, అవి యాక్చువల్లీ మ్యారేజ్ కి క్వాలిఫికేషనే కాదు. బండి ఉంటే హ్యాపీగా ఉండొచ్చా, ఇల్లు ఉంటే హ్యాపీగా ఉండొచ్చా, హ్యాపీనెస్ లోపల ఉండాలి. సో ఈ సూపర్ఫిషియల్లీ కాకుండా నిజంగా పరిచయం అయ్యి ఒక ఆర్గానిక్ గా ఒక రిలేషన్షిప్ గా మారి అప్పుడు వెళ్ళి పెళ్లి దగ్గరకు వెళ్తే మాత్రమే ఆ పెళ్లికి ఒక మీనింగ్ ఉంది. లేకపోతే కంగారు పడి నలుగురికి చూపించుకోవడానికి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి బయట బాగా కనిపించిన లోపల మనం చచ్చిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను. సో అందుకే కంగారు పడకుండా బట్ దేవుడి మీద నా అదృష్టం మీద నమ్మకం పెడుతూ ముందుకెళ్తున్నాను. చూద్దాం, మేబీ బై నెక్స్ట్ ఇయర్ ఆర్ సో ఏదైనా మంచి న్యూస్ ఉంటే నేను తొందరగా అందరికి చెప్పేస్తాను. క్వాలిటీస్ నాకు యాక్చువల్లీ నేను ఉన్నట్టు ఇప్పుడు నేను చూడండి, నేను బయట లోపల ఉండను. సో నాకు ఇంకొకరు బయట లోపల ఉన్నప్పుడు నాకు చాలా ఆ హ్యాండిల్ ఎలా చేయాలో అర్థం కాదు. నాకు ఏది నిజం ఏది అబద్ధం అని నాకే తెలియదు కాబట్టి నేను అది ఎలా హ్యాండిల్ చేయాలని నాకు అర్థం కాదు. అదే అలా ఉన్న మనుషులకి నేను కన్ఫ్యూజన్ అయిపోతాను. ఏంటి అన్ని ఓపెన్ గా చెప్పేస్తావు నువ్వు, నీతో ఎలా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. సో నాకు బేసిక్ గా కావాల్సింది ఒక ఓపెన్ ట్రాన్స్పరెంట్ హ్యూమన్ బీయింగ్. ఉన్నది ఉన్నట్టుగా ఉంది అని చెప్పు, లేదా లేదని చెప్పు. నాకు అది యాక్సెప్ట్ చేయడం వచ్చు. నా దగ్గర ఏం లేవు ఇప్పుడు అని చెప్తే అవునా అని చెప్పి అది యాక్సెప్ట్ చేసే హార్ట్ నాకుంది. కానీ లేనప్పుడు ఉన్నట్టు యాక్టింగ్ చేసి అది ఉన్నట్టు నువ్వు కూడా నటించు అలాంటిది చెప్తే నాకు అది స్ట్రెయిన్ అయిపోతుంది. సో బేసిక్ నెసెసిటీ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యున్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. సెకండ్, ఐ ఫీల్ హీ షుడ్ బి కంఫర్టబుల్ విత్ హూ హీ ఈజ్. అతనికి నేను ఎలా ఉన్నా పర్లేదు, అతను ఇప్పుడు నేను ఎలా నాలో నేను కంఫర్టబుల్ ఉంటే నాకు అతను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే ఇది ఉంది, మైండ్ సెట్ ఉంది. అతని జాబ్ ఏదున్నా పర్లేదు నాకు, అతని ఐ వాంట్ హిమ్ టు వర్క్ బికాస్ దట్ విల్ కీప్ హిమ్ బిజీ, దట్ విల్ కీప్ హిమ్ హ్యాపీ. సో అతనికి హ్యాపీనెస్ ఉన్న ఒక జాబ్ అతను చేస్తూ ఉండాలి. ఆ జాబ్తో అతను హ్యాపీగా ఉండాలి, ఫుల్ఫిల్డ్గా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. అంత అతనికి ఉంటే దెన్ హీ విల్ బి కంఫర్టబుల్ విత్ మీ ఆల్సో. అతని లైఫ్ నుంచి అన్హ్యాపీగా ఉంటే ఆ అన్హ్యాపీనెస్ నాకు కూడా వచ్చేస్తుంది, ఆ డిస్కంఫర్ట్ నాకు కూడా వచ్చేస్తుంది, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను భరించాల్సి వస్తుంది. సో అది లేకుండా అతని ఒక కంఫర్ట్, కాన్ఫిడెంట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటే నా లైఫ్ సార్టెడ్. ఫ్యాన్స్ నాకు చాలా మంది, నా కజిన్స్ కూడా, నా ఫ్రెండ్స్ కూడా కాలేజ్ టైం నుంచి వినండి క్వాలిటీస్ చెప్తాను. కాలేజ్ టైం నుంచి నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా గురించి ట్రై చేసి ఇంప్రెస్ చేయడానికి వస్తారు చూడు, వాళ్ళు వస్తే నాకు మూడ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు ఎంత గుడ్ లుకింగ్ ఉన్నా ఎవరున్నా వాళ్ళు వచ్చి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదో స్పెషల్గా బిహేవ్ చేసి నాకు నచ్చినట్టు నటిస్తూ ఉంటే నాకు టర్న్ ఆఫ్. అయ్యో అంత బాగుండి వీళ్ళు నూడు తెరిస్తే మిస్ అయిపోయాడు, వీడికి ఇంకా ఛాన్స్ లేదు. నా ఫ్రెండ్స్ అయ్యో మాట్లాడకురా ప్లీజ్, వాళ్ళు నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నేను ఇక్కడ ఇంప్రెస్ కాదు, నేను వాళ్ళు మాట్లాడేంత వరకైనా పర్లేదు ఉండే, వాళ్ళు మాట్లాడి నన్ను ఇంప్రెస్ చేయడం మొదలు పెట్టాక నాకు తెలిసిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ అయ్యాడు కట్ అయిపోయాడు వీడు, అయ్యో వీడే కట్ చేశాడు. సో నాకు అలాంటిది ఏమీ అవసరం లేదు. ఐ డోంట్ లైక్ టు బి ఇంప్రెస్. అంటే ఇప్పుడు ఇక్కడ సిల్క్ స్మిత గారికి ఎంత ఫేమ్ వచ్చిందో, ఎంత పేరు వచ్చిందో, మీకు ఇక్కడ కన్నడలో కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. అంటే మీరు కూడా అక్కడ అలాంటి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదండి, అదే నన్ను ఎలా ఇప్పుడు ఈ డెవిల్లో కూడా, ఇప్పుడు టెనెంట్ లో కూడా ప్రతి సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ తీసుకొస్తే నాకే అనిపిస్తుంది నాకంత సీన్ ఉందా అని. అది ఐ థింక్ డైరెక్టర్స్ కి నాలో అది కనిపించి ఆఫర్ చేశారంతే. ఇప్పుడు ఆ సిల్క్ పాడు కూడా వాళ్ళు వచ్చి నాకు ఆఫర్ చేసేటప్పుడు నేను అనుకున్నా అయ్యో నేను చేయాలి, ఇది నాకేనా ఇది అంటే అవునండి మీరనే అనుకుని చేశాము, ఇది ఈ క్యారెక్టర్ మీరు చేస్తేనే బాగుంటుంది అంటే నాకే డౌట్ వచ్చింది, ఎందుకు నాకు అంత రేంజ్ ఏం లేదు కదా అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళన్నారు లేదు, ఈ పాట అటు వస్తే రిలీజ్ అయిపోతే చూడండి చాలా బాగుంది. అవును, కానీ నాకు అది చేసేంత వరకు నాకు నమ్మకం లేదనమాట. బట్ ఎంతోసారి మమ్మల్ని చూసే యాంగిల్ వేరే ఉంటుంది, ఇంకొకరు మమ్మల్ని చూసే యాంగిల్ వేరేలా ఉంటుంది. సో మేబీ ఆ వేరే డైరెక్టర్స్ నాకు వాళ్ళ విజన్ ని
బట్టి ఆ యాంగిల్లో చూసి అలా రాస్తున్నారు కాబట్టి ఆ కొత్త కొత్త క్యారెక్టర్స్ అండ్ లుక్స్ వస్తున్నాయి. అంటే మీరు కొన్ని అంటే సెలెక్ట్ చేసుకోవడం మూవీ రోల్స్ లో అంటే గ్లామరస్ రోల్స్ కానీ బోల్డ్ రోల్స్ కానీ ఇవే సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఇంకేమైనా ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఒక మూవీలో హీరోయిన్ గా లైక్ మా అంటే మీ ఫ్యాన్స్ కోసం అలాంటివి ఏమైనా ట్రై చేస్తారా? ప్రతిదీ ట్రై చేస్తాను, అదేం లేదు. అంటే అది అప్పుడు అలా అదే చేసేటప్పుడు నేను అవి ఒకేసారి చేయలేదు, ఆ మధ్యలో వేరే చేశాను, కానీ అవి రిలీజ్ ఇవి ఫస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చే అన్ని సినిమాల్లో వేరే వేరే ఫ్లేవర్స్. ఇప్పుడు మాయాలో వేరేలా ఉంది, టెనెంట్ లుక్ వేరేలా ఉంది, డెవిల్లో నా క్యారెక్టర్ వేరు, మొన్నే చాంగూరే బంగారు రాజా అని చేశాను, అందుట్లో కూడా నా లుక్ వేరు, సబ్జెక్ట్ వేరు. సో బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే హైలైట్ ఈ రోల్స్ అవుతున్నాయి, ఈ వేరే రోల్స్ కూడా చేస్తున్నాను, కానీ జనాలి అటెన్షన్ ఇలాంటి రోల్స్ మీద ఎక్కువ వెళ్తుంది, వైరల్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. అది నా చేతిలో లేదు. నేను చేసేటప్పుడు అన్ని కైండ్స్ ఆఫ్ షేడ్స్ ఒప్పుకుంటున్నాను, వేరే వేరే రోల్సే చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ రిలీజ్ అయ్యేసరికి ఇలాంటి రోల్స్కి ఎక్కువ అటెన్షన్ వచ్చి ఎక్కువ పేరు వచ్చి అవే హైప్ అవుతున్నాయి. కాబట్టి వేరే సినిమాల పేర్లు లేదా చేసిన రోల్స్ మరి అంత హైలైట్ అవ్వట్లేదు అంతే, కానీ నేను అలా పర్టికులర్గా ఆలోచించి అయితే చేయట్లేదు. ఓకేనండి, అంటే ఇంత బిజీ లైఫ్ లో కూడా మీరు ఇక్కడ ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ కి ఓపెనింగ్స్ ఉన్నాయి, డేట్స్ ఇచ్చారు, ఇంత బిజీ లైఫ్ లో కూడా మాకు ఛాన్స్ ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.